నమస్తే, పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన అతిథి వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్. ఆయన చిన్న వయసులోనే పెందుర్తి నియోజకవర్గం నుంచి 2019లో ఎన్నికై దాదాపుగా 5 ఏళ్ల పాటు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్ల పాలనలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు, అదేవిధంగా ప్రస్తుతం గడిచిన ఏడాది కాలంగా కూటమి పాలన ఏ విధంగా ఉందో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాయండి, ఆల్ గుడ్. సరే, ఇలాగా మొట్టమొదటిగా మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పండి సార్. ఫస్ట్ నుంచి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పటికీ మా యాన్సెస్టర్స్ నుంచి ఎవరు రాజకీయాల్లో అయితే లేరండి. ఇప్పుడు కూడా రాజకీయాలు అనేటువంటిది కుటుంబం కొంచెం దూరంగానే ఉంటుంది రాజకీయాల నుంచి. కానీ ఒక సందర్భంలో 2006 పంచాయతీ నోటిఫికేషన్స్ వచ్చాయి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ జస్ట్ రెగ్యులర్గా కాలేజ్ నుంచి రావడం. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర, మా ఇంటికి పంచాయత్ ఆఫీస్కి జస్ట్ మధ్యలో ఒక రోడ్డే హద్దు. యువతల ఇల్లు, ఆపోజిట్గా మా గేట్ ఆపోజిట్ పంచాయతీ ఆఫీస్. రెగ్యులర్గా ఏవో ఇష్యూస్ అవుతూనే ఉంటాయి తగులు. ఆ టైంలో నేను వచ్చేసరికి ఏదో ఇష్యూ అవడం, నాన్నగారితో క్యాజువల్ డిస్కషన్, ఈ రోజు తగులు ఇవన్నీ ఎందుకు, ఎవరైనా పెద్దవాళ్ళు అంటారు, మీలాంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా. అసలు నాకు అలాంటి రాజకీయాలు అవి ఎప్పుడు ఇష్టం లేదమ్మా, నీకు కావాలంటే నువ్వు చేయని చెప్పి. నేను సర్పంచ్ చేయడం ఏంటి ఈ ఏజ్లో అన్న. లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉందంటే చేయి, నీకు కాన్ఫిడెన్స్ ఉందంటే అన్న. 19-20 అప్పుడా ఏజ్? అప్పుడు నాకు 22 ఇయర్స్. అయితే ఆ టైంలో నేను సరే నామినేషన్ వేసిన తర్వాత గ్రామస్తులందరూ కూడా నాన్నగారి మీద, కుటుంబం మీద ఉన్న అభిమానంతో, మరి ఇంక మీ ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చిన తర్వాత మేము ఎవరు పోటీ చేయమని చెప్పి ఏకగ్రీవంగానే అప్పుడు నాకు ఫస్ట్ సర్పంచ్గా అవకాశం. ఏ ఊరు సార్ అది? రాంపురం అండి, పెందుర్తి మండలం. రాంపురం విలేజ్, పెందుర్తి మండలం, మేజర్ పంచాయతీ. అప్పటికే సుమారు రాజకీయాలు మీరు అడుగు పెట్టేంతగా మలుపు తిప్పిన ఆ సంఘటన ఏంటి సార్ అసలు? అదే పెద్ద ఇష్యూ కూడా కాదు. రెగ్యులర్గా పంచాయత్ ఆఫీస్ అంటే ఏవో తగులు అవుతూనే ఉంటాయి. అదేవిధంగా ఆ డిస్కషన్ క్యాజువల్గా ఒక ఫ్యామిలీలో ఒక డిస్కషన్ జరుగుతూ నాకు ఏదో ఒక ఇన్సిడెంట్ అయి ఉంటుందిగా కంపల్సరీగా, ఫలానా ఇన్సిడెంట్ నన్ను మలుపు తిప్పింది, నాకు ఇది బాధ కలిగించింది, ఊరికి సంబంధించిన ఇష్యూలో నేను. అదే రెగ్యులర్గా ఏంటివన్నీ కూడా తగాదాలు, ఊరు డెవలప్మెంట్ అంటూ పెద్దగా అప్పటికి ఇంకా కనిపించలేనటువంటి పరిస్థితి. రెగ్యులర్ మన ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే మనం సాయం చేయడం, పంపించడం, ఇది రెగ్యులర్గా ఎప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్. తాతయ్య గారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి అది చేస్తుంటాం. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఉట్టి చేతులతో పంపించేటువంటి పరిస్థితి ఏ రోజు కూడా లేదు మన ఇంటి దగ్గర. కానీ ఇంకా ఒకసారి చూద్దాం, ఏంటి ఇవన్నీ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ డిస్కషన్ అంటే, సరే ఒకసారి మనం కూడా ప్రయత్నం చేద్దాం, అసలు ఎలా ఉంటుంది, మనం ఎంతవరకు అవకాశం ఉంటే మనం అంత డెవలప్ చేయొచ్చు కదా. మనం ఒక మంచి ఇంటెన్షన్తో వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి కూడా జరగకుండా మనం దాన్ని చేయాలి అని అనుకున్నాం. అదే రకంగా ఎంటర్ అవ్వడం జరిగింది. నాన్నగారు ఏం చేస్తారు సార్? నాన్నగారు బిజినెస్ అండి. ఏం బిజినెస్? ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ కార్పొరేషన్ షిప్పింగ్ కంపెనీ ఉంది. అది కాకుండా ఆక్వాకల్చర్ ఉంది. దాంతో రియల్ ఎస్టేట్. మామూలు రియల్ ఎస్టేట్ అంటే మనం వేరే దగ్గర మీడియేటర్స్ లా కాకుండా మనమే లేఅవుట్స్ వేసి చేసేటువంటిది ఒకటి. తాతగారు ఏం చేసేవారు సార్? మరి తాతయ్య గారే ఎస్టాబ్లిష్ చేశారు షిప్పింగ్ కంపెనీ. ఈస్ట్ కోస్ట్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసింది తాతయ్య గారు. అక్కడ నుంచి వారసత్వంగా కింద వరకు అక్కడ నుంచి పెదనాన్నగారు, నాన్నగారు కలిపి చూసుకొని అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఆక్వాకల్చర్ అని, పౌల్ట్రీ ఫార్మ్స్ అని, రియల్ ఎస్టేట్ అని, మొత్తం వ్యాపార కుటుంబం మీదంతా కూడా. నేనే ఫస్ట్ ఎంట్రీ. అసలు కంప్లీట్ గా బిజినెస్ ఫ్యామిలీ. ఎక్కడా కూడా మనం పాలిటిక్స్ అన్నటువంటిది తాత ముత్తాతల నుంచి ఎవరు కూడా. 22 ఏళ్ల వయసులో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఏ సంవత్సరం సార్ అది? 2006 అండి. 2006లో దగ్గర ఒక 5 ఏళ్ళు. సర్పంచ్గా ఏం చేశారు సార్? మీ ఊరికంటే ఏం చెప్తారు? సర్పంచ్గా అంటే యాక్చువల్లీ సర్పంచ్ అవ్వక ముందు కూడా చాలా నాన్నగారు ఊరికి చాలా స్కూల్స్ విషయంలో కానివ్వండి, లేని టెంపుల్స్ విషయంలో కానివ్వండి, అనే రకాలు కూడా చేసుకొని వచ్చారు. సర్పంచ్ అయిన తర్వాత ముఖ్యంగా జనరల్గా రెగ్యులర్గా అయ్యే యాక్టివిటీస్ రెగ్యులర్గా అవుతుంటాయి. అవి కాకుండా నాకు ఈ రోజుకి కూడా నాకు మనసుకి ఆనందంగా అనిపించేది, నేను వెనక్కి తిరిగి చూసుకోగలిగింది ఏంటంటే, మా ఊర్లో అప్పుడులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మనందరికి కూడా తెలుసు. ఇందిరమ్మ phase 2 వచ్చినప్పుడు ఇళ్ళ పట్టాలి. ఇప్పుడు ఇల్లు లేనటువంటి, ఆల్రెడీ సైట్ ఉండి హౌస్ కట్టుకుంటాం అనుకున్న వాటికి హౌసింగ్ స్కీమ్ ఇస్తాం. సైట్తో పాటు హౌసింగ్ స్కీమ్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అలాంటి సుమారుగా ఒక 72 మందికి మనం ఒక దగ్గర
హౌసింగ్ స్కీమ్ అలాట్ చేసి పట్టాలు ఇచ్చి స్కీమ్ కూడా అలాట్ చేస్తాం. చేసినప్పుడు అందులో ఒక 10 మంది అందరికి వచ్చి ఎంతో కొంత సాయం చేయండి సార్, ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పాను. సరే మనం తోచింది ఏదో చేద్దామని చెప్పి కొంత చేసాం. మిగతా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మాకు ఏదో సాయం చేయండి సార్. చూసాను, ఎందుకంటే నేను ఐడెంటిఫై చేసింది వాళ్ళ సర్పంచ్గా నేను సంతకం పెట్టిన అవన్నీ కూడా. అందరూ కూడా బాగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, చాలా ఇబ్బంది. వాళ్ళు కూలి పని చేసుకుంటే రోజుకి వచ్చిన డబ్బులతో వాళ్ళు గడుస్తుంది. అలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. అలా మనం కూడా చూసాం వాళ్ళ పరిస్థితులు. సో నాన్నగారితో డిస్కస్ చేశాను. నాన్నగారు అన్నారు, లేదమ్మా మనం ఎలాగో ఊరంతా ఏకగ్రీవంగా మనకి అవకాశం ఇచ్చింది, వీళ్ళందరూ మనల్ని నమ్మి మన ఇంటి గుమ్మానికి వచ్చారు కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి టోటల్ హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ మనమే ఫ్రీగా, ప్రభుత్వం ఇచ్చిన అప్పుడు 24,000 కాకుండా మిగతా ఎంత పడితే అంతా కూడా మనమే వేసి ఆ 72 మందికి కూడా ఉచితంగా ఇల్లు కట్టించి ఆ రోజు పూర్తి చేసాం. ఆ ఫ్యామిలీస్ కూడా ఎలా అంటే ఆ రోజు కొంతమంది వాటరింగ్ చేసుకొని మిగతా పనులు చేసుకున్నప్పుడు కూడా మనం అడిగాం, మీరు ఇక్కడ ఉండిపోతున్నారు కదా, మీకు ఏంటంటే బాబు మరి మా ఇల్లు మీరు ఇంత డబ్బులు ఒక్కొక్క ఇంటికి ఇంత డబ్బులు వేసి మీరు కడుతున్నారు, మేము కనీసం పని అయినా చేసుకో, మరి మీకు తిండి ఎలాగా? సో అందుకే వాళ్ళ ఇంటికి వాళ్ళు వాటరింగ్ చేసుకున్నందుకు కూడా వాళ్ళకి కూలి ఇచ్చాం. వాళ్ళ ఇంటికి వాళ్ళు వాటరింగ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి కూలి ఇచ్చాం. ఆ 72 ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు మీరు? ఇంకా అది అమౌంట్స్ కోసం మనం మాట్లాడొద్దు. చక్కగా వాళ్ళంతా కూడా కాలనీ అంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు దాని ఇనాగ్రేషన్ కూడా హౌసింగ్ మినిస్టర్గా బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్నా లక్ష్మీనారాయణ గారు, జిల్లా మంత్రి కొనతాల రామకృష్ణ గారు, మిగతా పెద్దలు గండిబాబ్జీ గారు కానీ అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన, మిగతా కనబాబురాజు గారు అందరు కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా బొత్స గారు అడిగారు, ఈ కాలనీకి నువ్వు ఇంత చేసావు కదా, నువ్వు ఏం పేరు పెట్టుకుంటావు, మీ తాతయ్య గారు పెట్టుకుంటావు, మీ నాన్నగారు పేరు పెట్టుకునే అవకాశం వచ్చాను. లేదు సార్ అప్పటికే పెట్టేస్తామని చెప్పి బాపూజీ కాలనీ అని పెట్టాం. పెట్టి అక్కడ గాంధీ గారి విగ్రహం పెట్టి బాపూజీ కాలనీ అని పేరు పెట్టాం. ఎందుకంటే అక్కడ అన్ని కమ్యూనిటీస్ నుంచి అందరూ కూడా ఉన్నారు, కలిసికట్టుగా ఒక సిద్ధాంతపరంగా ఉండాలని చెప్పి ఎక్కడ మా సొంత పేర్లు అది కూడా పెట్టుకుంటే బాపూజీ కాలనీ, ఈ రోజుకి కూడా బాపూజీ కాలనీ అంటుంటే అక్కడ చక్కగా అందరూ హ్యాపీగా ఉంటున్నారు. సర్పంచ్ నుంచి రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పడినట్టున్నారు కదా, ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి దృష్టికి పడడం జరిగింది, ఆయనకి ఎలా దగ్గర అయ్యారు అసలు? అది యాక్చువల్గా ఒక రకంగా అయితే టీడీపీ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజుకి కూడా నేను ఈ స్టేజ్కి వచ్చాను అంటే రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పడ్డాను అంటే ముందు మా గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ పెద్దలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆ రోజు ఆ కాలనీ కడుతున్నప్పుడు అది గ్రీన్ బెల్ట్లో ఉంది అంటే అది మనం చేస్తున్నాము, మనకు మంచి పేరు రాకూడదని చెప్పి 60 to 70% హౌసెస్ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది గ్రీన్ బెల్ట్లో ఉంది అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అధికారులకు కంప్లైంట్ పెట్టడం, కొంత గవర్నమెంట్ నుంచి రావాల్సిన సిమెంట్ కానీ మిగతా హెల్ప్ కానీ వాళ్ళు ఆఫ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు మొదటిసారి నేను కొనతాల రామకృష్ణ గారిని కలవడం. కొనతాల రామకృష్ణ గారు కూడా ఇది గ్రీన్ బెల్ట్లోంచి మనం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేయాలి, ఇది మరొకసారి ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పి ఆయన నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళారు. అయితే అప్పటికే ముందు 2 సార్లు పరిచయం కానీ అంతగా ఆయన దృష్టిలో పడలేదు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రోజు మనం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడం వల్ల రాజశేఖర రెడ్డి గారి దగ్గర యునానిమస్ సర్పంచ్ అవార్డు తీసుకున్నప్పుడు అది 2-3 సందర్భాల్లో ఆయన కలిశాను కానీ అంతగా ఆయన దృష్టిలో పడలేదు. దీని మీద నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, ఈ సమస్య ఉందని చెప్పి, వెరీ గుడ్ చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పి ఆయన వెంటనే సైన్ చేసి ల్యాండ్ యూజ్ చేంజ్ చేయమండం ఇవన్నీ జరిగాయి. ఇంకా తర్వాత ప్రాసెస్లో అయింది. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నాకు ఎందుకో రాజశేఖర రెడ్డి గారిని చూసేసరికి ఇంకా ఎవరైనా ఆయన చూసారంటే ఇంకా ఆయనతో అటాచ్మెంట్ ఒక రకంగా ఉండదు. ఫస్ట్ టైం ఆయన మీట్ అయినప్పుడు మీట్ అయిందైతే ఆయన ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్లో ఆయన లంచ్ హాల్ట్, స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్లో అప్పుడే సర్పంచ్ అయ్యాను 2006లోనే. ఇంకా 2006లో సర్పంచ్ అయ్యాను. టక్ చేసుకొని స్కూల్ పిల్లలాగా ఆయన కనబడ్డాను. అప్పటికైతే కనబడగానే ఆయన అక్కడ కార్స్ అని లోపలికి ఎవరిని అలౌ చేయరు కదా, నేను కొనతాల గారు చెప్పడం వల్ల నేను లోపల వరకు వెళ్ళేసరికి ఆయన కారు బండి ఎక్కారు, నేను అలా దూరంలో బొక్కే పట్టుకొని నిలబడ్డాను. వస్తే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కదా, అద్దం దగ్గర డోర్ తీసి ఇలా రా అన్నారు. నాకు ఫస్ట్ టైం నేను ఒక్కనే ఉన్నాను, ఇంకెవరిని అలౌ చేయలేదు, పోలీసులు ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నాను. వెళ్ళాను, వెళ్ళగానే బొక్కే ఇచ్చి ఏం చదువుతున్నావు అని అడిగాను. కొనతాల గారు అన్నారు, మన సర్పంచ్ అండి అని. సర్పంచా నువ్వా, వెరీ గుడ్ అని చెప్పి ఇలా ట్యాప్ చేసి బొకే తీసుకొని చాలా ఆప్యాయంగా పలకరించారు.
ఆ తర్వాత రెండోసారి మళ్ళీ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యానప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఏకగ్రీవం సర్పంచ్లందరికీ కూడా 5 లక్షల రూపాయలు పంచాయతీలకు ఇచ్చేది. అప్పుడు కూడా మళ్ళీ నేను రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ తీసుకోవడం. ఇంకా అక్కడ నుంచి రెగ్యులర్గా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ అని రెగ్యులర్గా ఆయనతో కలవడం, ఆయన వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇంకొక ర్యాపో ఇవాళ చాలా చక్కగా ఒక పరిచయమైనటువంటి వ్యక్తిలాగే నేను ఆయనతో ట్రావెల్ చేయగలిగాను. ఆ మెమరీస్ అన్నీ కూడా చాలా ఇది కాకుండా ఇంకేమైనా మెమరబుల్ సంఘటనలు ఉన్నాయి సార్ ఆయనతోటి మీకు? ఉన్నాయి నిజంగా. ఎందుకంటే ఈ రెండని కాదు, మనకి 2009 ఫిబ్రవరి 21 వాళ్ళ నా పుట్టినరోజు. జనరల్గా ఫిబ్రవరి 21 నా బర్త్డే. 2009 సంవత్సరంలో ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ శంకుస్థాపనకి సభవరం వచ్చారు. సభవరం వచ్చినప్పుడు మామూలుగా చూసి వాట్ ప్రెసిడెంట్ అనేవారు. జిల్లా ప్రెసిడెంట్ కదా యూత్ కాంగ్రెస్, వాట్ ప్రెసిడెంట్ అన్నారు. బాగున్నాను సార్, బాగున్నాను సార్. వాళ్ళు నా బర్త్డే చాక్లెట్ బయట తీసి ఆయన పెడదామని, పెట్టాలో పెట్టకూడదో తెలియదు, చెయ్యి వణుకుతుంది, ఇంకా చాక్లెట్ ఓపెన్ చేయలేకపోతున్నా. ఆయన చూసేసరికి వణుకుతుంది. ఏంటి పుట్టినరోజా అన్నారు. అవును సార్ అని తీసి ఆయన ఓపెన్ చేసి ముక్క నోట్లో పెట్టి వెరీ గుడ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన వ్యక్తిత్వం ఒకసారి మనం అనుకున్నాను. అవాళ ఈ ఉత్తరాంధ్ర సుజల శంకుస్థాపనకు వచ్చినప్పుడు అప్పుడప్పుడే కొత్తగా ప్రజారాజ్యం పెట్టడం, ఇక్కడ సంబంధించి కొంతమంది ఈ రాజశేఖర రెడ్డి గారితో మీటింగ్ ఏదైతే ఉందో ఇందులో కలిసి ప్రజారాజ్యమా లేదంటే XYZ ఏదో ఒక పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ డౌన్ వైఎస్ఆర్ ప్రాజెక్ట్ వెనక్కి తీయాలి, వైఎస్ఆర్ డౌన్ అని చెప్పి వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. జనరల్గా ఏ నాయకుడైనా వాళ్ళని తీసేయండి ఏంటి గొడవ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడు చెప్పవచ్చు. ఒక్క 2 seconds స్పీచ్ ఆపారు. అలా చూశారు వాళ్ళు కాదు అరుస్తున్నారు. అందులో ఎవరు గట్టిగా అరుస్తున్నారో చూశారు లీడర్షిప్. ఇలా తీసిరమ్మన్నారు, ఇలా తీసిరా అన్నారు. వస్తున్నప్పుడు చూడండి, మన సినిమాల్లో చూస్తుంటాం, చైన్లతో బంధించేస్తే ఎలా అనుకొని వస్తుంటారు కదా, ఆ టైప్లో పోలీసులు పట్టుకుంటే ఇలాగ అనుకొని స్టేజ్ మీదకి మంచి ఆవేశంతో వచ్చాడు. రాగానే రాజశేఖర రెడ్డి గారు, ఏమ్మా నేను ఉన్నాను కదా, ఏంటి నీ సమస్య ఏంటి చెప్పు, ఎందుకు అలా నువ్వు డిమాండ్ చేస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అన్న. భుజం మీద చేసి అంతున్న వ్యక్తి ఒక్కసారే రాజశేఖర రెడ్డి గారు భగవంతుడు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి మా ఊరు మునిగిపోకుండా చాలు సార్, మీరు దేవుడు సార్ అని చెప్పి జిందాబాద్ వైఎస్ఆర్ అని చెప్పి దిగాడు. సమస్య పూర్తిగా విన్న తర్వాత అంటే అంత చక్కగా, అంటే ఆ సమస్యని ఎలా పరిష్కరించడం, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ సమస్య తెలియదు, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో తెలియదు, సమస్య కూడా సాల్వ్ అవ్వదు. సో వాళ్ళని పిలిచి ఒక వ్యక్తిని స్టేజ్ మీదకి, ఆందోళన చేస్తున్న వ్యక్తిని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడి నీ సమస్య ఏంటని చెప్పి ఆ వెంటనే అక్కడ స్టేజ్ మీదే నీ ఊరు మొలగదు నాది హామీ అని చెప్తే నువ్వు డౌన్ అనే వ్యక్తి నిమిషాల్లో వైఎస్ఆర్ జిందాబాద్ అని, అంటే ఆ చరిష్మా ఆయన మాట్లాడేటువంటి, అంటే ప్రతి ఒక్కరిని కూడా అంత చక్కగా ఎక్కడ మొహంలో కోపం ఉండదు. అందరూ స్టేజ్ మీద ఉన్నారు సార్? స్టేజ్ మీద ఉన్నాం, అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఆశ్చర్యపోయి ఉంటారుగా చాలా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఇప్పుడు కూడా మాట్లాడితే గూస్ బంప్స్ వస్తుంటాయి, అంత దీనిగా ఉంటాయి అన్నమాట. 2006లో మీరు యునానిమస్ సర్పంచ్, ఆ తర్వాత కాంగ్రెస్లో మీ రాజకీయం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్లో కొంతకాలం కొనసాగినట్టు. వైఎస్ఆర్సీపీలోకి ఎప్పుడు వచ్చారు అసలు? వైఎస్ఆర్సీపీలోకి యాక్చువల్లీ కాంగ్రెస్లో ప్రాబ్లం ఏంటంటే, అంటే ఇప్పుడు అందరం కలిసే ఉన్నప్పటికీ కూడా అప్పుడు కర్నూలు, నంద్యాల రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వరదలు రావడం జరిగింది. ఐడియా ఉన్నట్టు కర్నూలు, నంద్యాల 2009 ఎండింగ్లోని కర్నూలు మునిగిపోయి సహం వరకు బురదలు. ఆ టైంలో సిటీ అంతా మునిగిపోయింది. ఆ టైంలో నేను యూత్ కాంగ్రెస్ తరఫున యాజ్ జిల్లా ప్రెసిడెంట్ నేను చేయాల్సింది మా సుధాకర్ బాబు, మా TJR సుధాకర్ బాబు, మా స్టేట్ ప్రెసిడెంట్ కింద యూత్, ఆయనకి ఇచ్చి సాక్షి రిలీఫ్ ఫండ్కి ఒక 50,000 రూపాయలు చెక్ మీద తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాను. అప్పుడు ఇచ్చిన తర్వాత ఆ స్టేట్ ప్రెసిడెంట్ పిలిచారు. ఇప్పుడు మళ్ళీ కలిసే ఉన్నాం అందరం ఒకే పార్టీలో. పిలిచి ఇది నువ్వు అలా ఎలా ఇస్తావు, ఇవ్వడానికి ఏముందండి, నాకు ఆయన అంటే అభిమానం, నా అధ్యక్షుడు మీరు,
మీకు ఇవ్వాల్సిన పార్టీకి ఇచ్చాను. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి బయట రాలేదా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అది నేను ఆయన అభిమానం మీద అట్టించాను. మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చాను. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా ఇద్దరికి. స్టార్ట్ అయితే నాకు అవసరం లేదు, ఇంకా అయితే జగన్ పార్టీయా అన్నారు. జగన్ పార్టీని జగన్ గారు పార్టీలో ఉన్నారు కదండి, మళ్ళీ మీరు ఎందుకు బైఫర్కేట్ చేస్తున్నారు? ఇలా బైఫర్కేట్ మీరు అలాగా విడదీసి మీరు మాట్లాడకూడదు కదా అని చెప్పి వెంటనే స్పాట్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రిజైన్ చేసి, అప్పటికి ఇంకా ఓదార్పు యాత్ర కూడా స్టార్ట్ చేసినట్టు. ఓదార్పు యాత్ర కూడా స్టార్ట్ అవ్వలేదు. జగన్ గారు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆయన ఉంటుండగానే నేను కాంగ్రెస్ పార్టీకి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి నేను రిజైన్ చేసి జగన్ యూత్ బ్రిగేడ్ అని చెప్పి ఒకటి పెట్టి ఈ అన్ని మండలాల్లో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ని రిజైన్ చేయించి వాళ్ళందరినీ జగన్ యూత్ బ్రిగేడ్ మండల ప్రెసిడెంట్ల కింద పెట్టి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఇవాళ యూత్ కాంగ్రెస్ మీరు చూస్తే ఇవాళ కూడా నా శిలాఫలకాలతో అన్ని నియోజకవర్గాల్లోనే ఉంటాయి. ఆ రోజు నేను చేసింది. అప్పుడు ఆ తర్వాత ఓదార్పు యాత్రలో ఆయన చేత స్టార్ట్ చేయించారా లేకపోతే ఎప్పుడు? లేదు, అప్పటికన్నా ముందే. మీరు ఇప్పటికన్నా ముందే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎందుకు సార్ అప్పుడు జగన్ గారిని చూసి ఎందుకు భయపడేవారు కాంగ్రెస్ నేతలు కూడా? ఆయనకి ప్రజాదరణ, ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎలా ఉండేదండి ఓదార్పు యాత్ర. అప్పుడే కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చింది కూడా అప్పుడే వచ్చారు. ఫస్ట్ టైం ఆయన కడప ఎంపీగా నెగ్గారు ఆయన. అప్పటికి ఇంకా ఫాదర్ చనిపోయిన కొద్ది కాలంలోనే ఎందుకు అంత స్ప్లిట్స్ వచ్చాయి అంటారు కాంగ్రెస్ లో? ఈయన చూస్తే ఎందుకు అంత భయపడే పరిస్థితి వచ్చింది అసలు? అంటే జనరల్ గా ఓదార్పు యాత్ర అనేటువంటిది చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అది ఏ రకంగా తీసుకున్నటువంటి నిర్ణయం మనందరికి కూడా తెలుసు. వాళ్ళు పౌరాలగొట్లో చనిపోయిన వాళ్ళందరినీ ఓదారుస్తానని చెప్పి ఆయన. ఇది ఓదార్పు యాత్ర కంటే ముందు జరిగిన సంఘటన మీరు చెప్తున్నారు కదా నేతలు, ఎందుకు జగన్ గారికి డైరెక్ట్ అవ్వకూడదు? డైరెక్ట్ గా జగన్ గారితో ఎందుకు మాట్లాడకూడదు? అప్పుడులో నాకు అంత అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఏం కాదు. అప్పటికి 2009 అంటే నాది ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 15-16 ఇయర్స్ బ్యాక్. మీకు ఏమనిపించింది అప్పుడు? అప్పుడు నాకు అనిపించింది అదే, మాకు కూడా అర్థమయ్యేది కాదు ఏంటి ఇది మధ్యలో. ఇప్పుడు జగన్ ఆయన కాంగ్రెస్ నేత, ఆయన కాంగ్రెస్ నాయకుడు, ఈయన కాంగ్రెస్ మాజీ సీఎం కొడుకు, సీఎం గారు అబ్బాయి కాంగ్రెస్ ఎంపీ. మేము అందరం వెళ్ళామని. ఇవాళ టీడీపీలోని వాళ్ళ కాంగ్రెస్లో మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా మేము వెళ్ళేసరికి అక్కడే ఉండేవారు. అందరితో పాటు మేమే వెళ్ళేవని అక్కడే నిలబడేవి. శ్రీనగర్ కాలనీలో ఇల్లు ఉండేది, అక్కడే జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువ సమయం గడిపామని ఉండేవాని. ఎందుకు ఈ స్ప్లిట్స్ వచ్చే పై స్థాయిలో అనేటువంటిది అప్పుడులో మాకు అంత అవగాహన ఉండేది కాదు. అయినప్పటికీ కూడా ఏదైతే ముఖ్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదైతే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నేతలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అడుగు ముందుకేస్తే రేపు మన అందరం కన్నా పెద్ద నాయకుడు అవుతాడు, మళ్ళీ ఖచ్చితంగా ఆయనే సీఎం అవుతాడు అనే భయం ఉండేది. మళ్ళీ మనం ఆ ఫ్యామిలీని పక్కన పెడితే మన లైఫ్ ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోతుంది, మనం ముఖ్యమంత్రి అవ్వలేము అనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉండొచ్చు. అది కాకుండా ముఖ్యంగా సోనియా గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 10 రూపాయలు కార్యక్రమం జరిగితే ఒక 1,00,000 రూపాయలు చెడుగా చెప్పేటువంటి విధంగా ఆవిడ దగ్గర చెప్పడం. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కూడా ఆలోచన చేయాలి. నిజమైనటువంటి రిపోర్ట్స్ తెచ్చుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది, కానీ విన్ని మాటలు చెప్పడం, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మీరు కాంగ్రెస్ వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ గారి దృష్టిలో ఎలా పడ్డారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రోజు కాదు, నాకు గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారు జగన్ గారితో బాగా ఆప్యాయంగా ఉండేవారు మొదటి నుంచి కూడా. ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన చనిపోకముందు గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారు, నేను, అలాగే గుంటూరు మన దాసర్ కిరణ్, ఇప్పుడు మన ఎమ్మెల్సీగా ఉన్నారు రఘురాజు, తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మావిడి రాము, మేమందరం కూడా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్స్. అప్పుడులో 2008లోనే శ్రీకాంత్ రెడ్డి గారు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళారు. అప్పటికి ఆయన ఇంకా ఎంపీ కూడా కాదు, ఆయన పాలిటిక్స్లోకి కూడా రాలేదు. తీసుకెళ్ళి అదీప్ పలానా ఊరు మన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పలానా ఊర్లో సొంత డబ్బులతో ఇల్లు కట్టేస్తున్నాడు, మంచి కార్యక్రమం చేస్తున్నాడు, మీకు పరిచయం చేద్దామని చెప్పి తీసుకొచ్చానని చెప్పి ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఆ పరిచయం అన్నటువంటిది ఎప్పుడు కూడా అలా కొనసాగుతుంది. 2019లో అంటే పెందుర్తి నియోజకవర్గం టికెట్ మీకు రావడం, చాలా హేమాహేమీలు పెందుర్తి నుంచి పోటీ చేయడానికి కావచ్చు, లేదంటే ప్రయత్నాలు జరిగిన మాట మీకు ఓపెన్ సీక్రెట్. అందరూ కూడా అంతమంది హేమాహేమీలందరినీ కాదని ఒక కుర్రాడు యూత్
చాలా చిన్న వయసు, పెద్ద రాజకీయాల అనుభవం పెద్దగా లేదు అప్పటికి, ఇంకా చెప్పుకోవాలంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు కాదు, చిన్న వయసు, పెద్ద పెద్ద పొజిషన్స్ కూడా కాదు. అంతకుముందు ఎప్పుడు ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన సందర్భాలు. మీకు ఏ విధంగా మిమ్మల్ని ఎంచుకున్నారు సార్ అసలు జగన్ గారు? అంటే ఆయన 2 సార్లు 3 సార్లు ఎంచుకోరండి, ఒకసారి నువ్వు సమన్వయకర్త క్యాండిడేట్ ఆ రోజు ఏదైతే చెప్పారో, అంటే ఇది జరిగింది కూడా అని చెప్తాను ఒకసారి. 2014 ఎన్నికలు ఓటంపాలు, అంటే కొంచెం మనం 67 సీట్లే రావడం ఇది అయిన తర్వాత ఒక జిల్లా వైడ్గా ఆయన ఒక రివ్యూ కార్యక్రమం పెట్టారు. అనుబంధ విభాగాల అధ్యక్షుని కూడా పిలిచారు. ఆయన అప్పుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడిగా నేను కూడా అక్కడికి వెళ్ళాను. అప్పటికి గండి బాబ్జీ గారు, కొనతాల రామకృష్ణ గారు పార్టీలోంచి వాళ్ళని సస్పెండ్ చేయడం, వాళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. జరిగిన తర్వాత ఆ రోజు ఒక సమీక్షా సమావేశంలో అప్పటికి మన జిల్లాలో 3 ఎమ్మెల్యేలు, ఒకటి గిడ్డి ఈశ్వరి గారు, కోటికి సర్వేశ్వరరావు గారు అనుకుంటాను, కిడార్ సర్వేశ్వరరావు గారు, అండ్ బూడిముత్యాలనాయుడు, వీళ్ళు ఎమ్మెల్యే. ఆయన మాట్లాడుతూ మనం బేసిక్గా బూత్ కమిటీస్లో మనం గ్రౌండ్ లెవెల్ ఫార్మేషన్ లేదు, ఇవన్నీ చేయాలి, జాగ్రత్త చేసుకోండి. నాగిరెడ్డి అన్న నువ్వు గాజువాక్ చూసుకో, వంశీ నువ్వు ఈస్ట్ చూసుకో, విజయ్ ప్రసాద్ నువ్వు వెస్ట్ చూసుకో, ఇలాగ కమిటీలన్నీ పూర్తి చేయాలని చెప్పి పెందుర్తి అది విల్ టేక్ కేర్ అన్నారు. నాకు అసలు ఆలోచనే లేదు నాకు. అంతవరకు ఎవరు ఉండేవారు సార్? గండి బాబ్జీ గారు ఉండేవారు, ఆయన పార్టీలోంచి వెళ్ళిపోయారు. అది విల్ టేక్ కేర్ అన్నారు. అందుకని నేను నిలబడి, సార్ బూత్ కమిటీస్ వరకు అయితే నేను చేస్తాను, లేదు కంప్లీట్ బాధ్యత తీసుకో, సమన్వయకర్త కింద తీసుకోండి. నేను అంటే అక్కడ మనం మాట్లాడకూడదు కదా, మీతో పర్సనల్గా మాట్లాడతాను సార్ అని చెప్పి లోపలికి వెళ్ళి, సార్ ఇంత పెద్ద బాధ్యత అనేది పెడుతున్నారు, ఇంట్లో పేరెంట్స్తో కూడా మాట్లాడాలి, మరొక 2 నెలల్లో మ్యారేజ్ ఉంది, మీ దగ్గర కార్డు కూడా పట్టుకొని వస్తాం ఇంకా 2-3 రోజుల్లోని, మరి ఇప్పుడు మీరు ఎలా పెడుతున్నారంటే, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని కానీ ఆ తర్వాత ఛార్జ్ తీసుకో, సమన్వయకర్తగా నేను అనౌన్స్ చేస్తున్నాను, సంవత్సరం తర్వాత నువ్వు పని చేయి, సమన్వయకర్తగా అయితే నేను అనౌన్స్ చేస్తున్నాను అన్న తర్వాత మ్యారేజ్ కార్డు ఇచ్చిన తర్వాత 7వ తారీఖు మ్యారేజ్ నాది, December 7th. అయితే December 5th వైజాగ్ కలెక్టరేట్లో ధర్నా అయింది. ధర్నా అయినప్పుడు ఈ ధర్నా చూసుకొని ఇంటికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటికి వచ్చి సుమారుగా ఒక 1.5 hours స్పెండ్ చేసి లంచ్ అది చేసి, ఆ రోజు నాన్నగారు ఉన్నారు అంటున్నారు, అదీప్ కోసం మీరు టెన్షన్ పడకండి, అదీప్ బాధ్యత నాది, అవుట్రేట్గా సపోర్ట్ చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఆ మాట మీద చివరి వరకు కూడా మీరు నమ్మరు, అంటే ఆయన ఎంత క్లియర్గా అవతల వాళ్ళకి అదీప్ ఓడిపోతాడని 10 మంది వెళ్ళి చెప్తే, ఓడిపోయిన అట్లా అది ఒకటి అనుకుంటాను, మీరు వెళ్ళి వాళ్ళ వెనకాల పని చేయండి, అంతేగాని ఇంకోసారి నా దగ్గరికి ఇలాంటివి తీసుకురావద్దు. 2019 ఎన్నికల సమయంలో మీ వెనకాల చాలా కుట్రలు జరిగినట్టున్నాయి కూడా. జరిగాయి. ఇందుకు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మేము ఈ 4 సంవత్సరాలు అయిపోయి చక్కగా అంతా కూడా పెట్టుకొని, నాకున్నటువంటి స్తోమతలో, నాకున్నటువంటి దీంట్లో ఒక 3x8 4x10 సైజుల ఫ్లెక్సీలు, ఒక 200 ఫ్లెక్సీలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అంతా అయిపోయింది. ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనేసరికి ఇవాళ నైట్కి నైట్ నేను 3x8 పెట్టిన దగ్గర 6x20 ఫ్లెక్సీలు లేచాయి. అర్థమైనా? నేను 3x8 పెట్టా, 6x20 ఫ్లెక్సీలు ఉన్నాయి. నేను 200 పెడితే 500 ఉన్నాయి. మీ ఫ్లెక్సీలన్నీ మూసారు. ఒక మంచి పెద్ద, ఎవరు సార్? ఇంకా అవన్నీ అందరికీ తెలిసినే, చెప్పండి పర్లేదు, ఎవరు? బాకం శ్రీనివాస్ అని చెప్పి ఆయన అప్పటికి 2014 ముందు అక్కడ సమన్వయకర్త ఎస్కోట 3 సమన్వయకర్తలు ఉన్నప్పుడు ఆయన కూడా వన్ ఆఫ్ ఇది అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ చూడండి సార్ నువ్వు మూసాడు సార్ అని చెప్పలేము, మనసులో బాధ ఉంది, ఆయనకి చెప్పలేము, అమ్మో ఇంత పెట్టాడు ఈయన అటు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఎక్కువ డబ్బులు ఉన్నట్టున్నాయి చూడండి అనేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి చాలా మంది చెప్పారు. ఏమో నా టెన్షన్ నడుస్తున్నాం, పాదయాత్ర అవుతుంది, అసలు చుట్టూ జనం. ఆ పాదయాత్రలో ఆయన ఎక్కడ నోటీస్ చేశారు, ఏం నోటీస్ చేశారు తెలియదు. అమరాణి ఉన్నారు, అమరాణి జిల్లా ప్రెసిడెంట్, ఎవరో బాకం శ్రీని అన్నాడు, ఆయన ఎక్కడ చూసారో తెలియదు. అంటే నేను ఏదేంటి ఆయన పిలుస్తున్నారు, బాకం శ్రీని అంత ఐడెంటిఫై చేశారా సారు అనుకున్నాను. పిలువ అన్నారు, రోప్లోనే ఉన్నాడు సార్, పిలువ. ఏం శ్రీను, క్యాండిడేట్ ఫోటో ఎంత పెట్టి నీ ఫోటో ఎంత పెట్టుకున్నావు,
మార్చు కటౌట్స్ అన్నారు. అంటే అంత దీంట్లో అందులోని నా ఫోటో ఎంత ఉంది, ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు. నేను చెప్పలే, ఆయనంతటా ఆయన చూసి క్యాండిడేట్ ఫోటో ఎంత పెట్టి నీది ఎంత పెట్టుకున్నావు, ఫ్లెక్సీలు మార్చు అన్నారు. రెండో రోజు కంటిన్యూ అయినప్పుడు కూడా అవే ఉన్నాయి ఫ్లెక్సీలు. మళ్ళీ శ్రీను మా ఇద్దరు చేతులు వేసి అదీపని గెలిపించి తెచ్చే బాధ్యత నీది, ఒకసారి నాకు ఆ ఫ్లెక్సీలు కనబడకూడదు. సహకరించాడు సార్ ఆయన ఆ తర్వాత? లేదు, మూడో రోజు కూడా అలాగే అయింది. అంటే ఆయన మైండ్లో ఇంటెన్షన్ ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్ పెట్టాలని చెప్పాడు, ఏం చేయదు. మూడో రోజు కూడా ఉండేసరికి కొంచెం సీరియస్ అయ్యారు. ఏంటిది చెప్తున్నాను కదా, మొత్తం తీసేయండి సార్, ఉండట్లేదని. ఆ తర్వాత నుంచి మరి ఇంకా నాకు ఆల్మోస్ట్ 5 days అయింది నా దాంట్లో పాదయాత్ర. మళ్ళీ బ్రేక్ వచ్చి మళ్ళీ కాన్స్టిట్యున్సీ టచ్ అవ్వడం అలా అయింది. అంటే అంత క్లియర్గా ఒక మెసేజ్. గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉంటుండగా క్యాండిడేట్ ఫోటో నువ్వు చిన్నది ఎందుకు పెట్టావు అని అడిగారంటే మిగతా వాళ్ళందరికీ ఏం మెసేజ్ అది, ఈయనే క్యాండిడేటు, మనకి ఇంకేం లేదు, ఆయన కనుక పని చేయండి అని చెప్పి అంత క్లియర్గా చెప్పేస్తారు. 2019లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎలా అనిపించింది సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత? చాలా హ్యాపీగా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అది ఓడిపోతాడు అని చెప్పిన వాళ్ళందరికీ కూడా సమాధానం. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నేను వెళ్ళినప్పుడు నేను ఓడిపోతానని చెప్పినటువంటి వాళ్ళు కూడా పక్కన ఉన్నారు. 28,000తో గెలిచాడబ్బా అన్నారు. అంటే నేను గెలిపించుకున్నాను, మీరు ఓడిపోతారన్న వ్యక్తి నా ఇది కరెక్ట్. అంటే వాళ్ళు మేము గెలిచామంటే ఆ రోజు మేము మాది ఎంత ఉంటుందండి, మాది మహా అయితే 10% ఉంటుంది, మిగతా అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. ఆయన వేవు, ఆయన కష్టం, ఆయన పాదయాత్ర, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన ఇప్పుడు నాకు చాలాసార్లు నేను అదే చెప్తుంటాను మా వాళ్ళకి, ఏంటి సార్ ఇది మా మీద ఏంటండి ఇది, మా కేసులు పెట్టారండి ఏంటి, నిన్నంతా స్టేషన్లో కూర్చున్నావండి అంట. లోపలికి వెళ్ళావా, నువ్వు జైల్లో ఉన్నావా, లేదు సార్ స్టేషన్లో కూర్చోబెట్టాను వదిలించాను. మన నాయకుడు చెయ్యని తప్పుకి 16 నెలలు జైల్లో ఉన్నారు. చెయ్యని తప్పుకు 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఏం లేదు, డబ్బు లేదా, పేరు లేదా, ఏమి లేదు. ఇన్ని కష్టాలు అనుభవించి కూడా మనందరి కోసం, మనందరం అన్యాయం అవ్వకూడదు, మన కార్యకర్తలు అన్యాయం అవ్వకూడదు అని చెప్పి పార్టీని కంటిన్యూ చేసి మనల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు. ఒక్కరోజు స్టేషన్కి వెళ్ళి వస్తే మనకు వచ్చిన బాధ ఏంటి? ఉంటాయి రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పాజిటివ్ నోట్, పాజిటివ్ స్టెప్, ప్రతిపక్షంలో తప్పదు. అదే నేను ఎగ్జాంపుల్ కింద చెప్తుంటాను. 2019లో నెగ్గారు కదా, 5 ఏళ్లలో మీ నియోజకవర్గానికి ఏం చేసినట్టు ఏం చెప్తారు? ఎందుకంటే మీ పెందుర్తి నియోజకవర్గానికి అంతకుముందు పరవాడ నియోజకవర్గంగా ఉండేది. అవును, చాలా మంది హేమీలు పనిచేశారు. మీ నియోజకవర్గానికి మీ 5 ఏళ్లలో ఏం చేశారంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా చాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీకి చాలా ప్రియారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మనం చూసుకుంటే హౌస్ సైట్స్ అనేటువంటివి మా నియోజకవర్గంలో 25,000 మంది, 25,600 సుమారు ఓన్లీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు సైట్ లేనటువంటి వాళ్ళకి సైట్ ఇచ్చి హౌసెస్ నిర్మించేటువంటి కార్యక్రమం జరిగింది. అంటే మీరు ఇంటికి ముగ్గురు వేసుకున్న సుమారుగా 75,000 మందికి శాశ్వత నివాసం కల్పించాం. ఇది కాకుండా అర్బన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కూడా మా నియోజకవర్గంలోనే సుమారుగా 54,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి హౌసెస్ నిర్మించే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది కూడా ముగ్గురు అనుకుంటే మరొక 1,50,000 మంది, సుమారుగా 2,25,000 మంది నుంచి 2,50,000 మందికి ఒక శాశ్వత నివాసం కల్పించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభవరం వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా మనందరికీ కూడా తెలుసు. దాంతోపాటు పాలిటెక్నికల్ కాలేజ్ 8 కోట్ల రూపాయలతో ఒక బిల్డింగ్ని, కొత్త భవనాన్ని శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం రెండూ కూడా మన హయాంలోనే జరిగాయి. శంకుస్థాపన, ప్రారంభం రెండూ కూడా మన హయాంలోనే చేసుకున్నాం. అలాగే జీవీఎంసీ తరపున చాలా అనేకమైనటువంటి రోడ్స్ కానీ మిగతా రెగ్యులర్ డెవలప్మెంట్ అంతా కూడా మనం చేసుకున్నాం. పిఎంజేఎస్వై నుంచి, ముఖ్యంగా పిఎంజేఎస్వై నుంచి ఎంపీ నిధుల నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక రోడ్డు దగ్గర 5 వస్తాయి. 5 వస్తే కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కసారి ఒక కాన్స్టిట్యున్సీ మిస్ అవుతుంది. అలాంటిది కూడా నేను పట్టుబట్టి 2 ట్రిప్పుల్లోనే కలిపి 2 ట్రిప్పుల్లో 2 రోడ్లు రావాల్సినవి నేను 6 రోడ్లు తెచ్చుకొని నేను కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు డెవలప్ చేశాను. కొన్ని రోడ్స్ అయితే 8 కోట్ల 90 లక్షల రూపాయలతో ఒక రోడ్డు కూడా ఇప్పటి నుంచి ఒక దశాబ్దాలుగా కల కింద మిగిలిపోయినటువంటి రోడ్స్ అన్నింటి కూడా వెదిల్ నరవ నుంచి దుబాడ్ నుంచి నంగినారిపడి వెళ్ళే రోడ్లు కానీ, పాత రోడ్డు నుంచి గుల్లిపల్లి వెళ్ళే రోడ్లు కానీ, ఇవన్నీ కూడా చేయగలిగాం.
అయితే దురదృష్టం ఏంటంటే ఏదైతే మా ఇంటికి వచ్చేటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్ వేపకొండ నుంచి పెనుగాడ రోడ్డు ఉందో అది చేయలేకపోవడానికి కారణం ఏంటంటే గతంలో ఇప్పుడు ఆయన సురేంద్ర బాబు అనుకుంటాను ఎమ్మెల్యే ఆయన టీడీపీ నుంచి ఆయనే కాంట్రాక్టర్ దానికి అన్ని పనులు కూడా సంవత్సరం ప్రారంభించి మధ్యలో ఆపేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కోర్టులో కేసు వేసుకొని కూర్చున్నాడు. వేరే వాళ్ళు వచ్చి అది చేయడానికి అవ్వదు, ఆయన చేయడు. పోనీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చేసేస్తామన్నారు. ఈ రోజుకి ఎంతకాలం అయింది? సుమారు 19 ఏళ్ళు. కనీసం ఒక ఇసుక రవ్వ కూడా పడలేదు దాని మీద. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు చేసుకోవచ్చు. స్వరూపానంద స్వామీజీకి శిష్యుడికి ఎలా మారారు సార్ మీరు? స్వరూపానంద స్వామీజీ అనేటువంటి వ్యక్తి మరి మనకి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రావడం, నేను ముందుగా ఫస్ట్ టైం అయితే నేను కలవడం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసిన తర్వాతే నేను ముందుగా స్వామివారి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం ఏ రకంగా చేయమంటారు స్వామివారు అని ఆయన అడగడం, ఆయన కూడా చాలా చక్కగా మరి ఆయనకి ఎక్కడ ఇది అనిపించిందో తెలియదు కానీ ఒక సొంత వాళ్ళ పిల్లాడిలాగా చూసుకున్నట్టే నన్ను కూడా చూసుకొని చక్కగా అన్నీ కూడా చెప్పడం. నేను జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం వచ్చినప్పుడు వచ్చి ఇంకా అక్కడి నుంచి స్వామివారితో బాగా అటాచ్మెంట్. మొదటి నుంచి కూడా మాకు గురువు అనేటువంటి వారు, అమ్మకు కూడా గురువు అనేటువంటి దేవానంద స్వామి వారు అని చెప్పుండేవారు. ఆయన చనిపోయిన తర్వాత కొత్తపేటలో మనం సొంతంగా ఆశ్రమం కట్టడం అది కూడా చేస్తాం. ఆ గురుభక్తి అన్నటువంటి మొదటి నుంచి ఫ్యామిలీలో ఉంది. నేను మరి స్వామీజీనే గురువు కింద నేను స్వీకరించి వాళ్ళు స్వామీజీ స్థాపించిన పీఠం కావచ్చు, లేదంటే కనుక దానికి సంబంధించిన రిలేటెడ్గా వేరే చోట్ల తీసుకున్న స్థలాల మీద కావచ్చు, 2024లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ వేయడం ఇవన్నీ జరిగింది. ఆ పీఠం అంతా కూడా రాజకీయ వివాదాల్లో కూరుకుపోయింది. ఎందుకంటారు అసలు? అంటే కేవలం ఏమిటి అంటే స్వామీజీ నేను 2-3 సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆయన చెప్పేవారు, మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మంచి వ్యక్తి, ఎక్కడా కూడా ఆయనకి కల్మషం ఉండదు, ఏదన్నా మా మీద మాట్లాడతాడు, ఇది ఇలా చేద్దామంటాడు. నేను ఏదైనా చెప్పినా సరే ఒక గురువుగా నన్ను కూడా భావించి ఏం చెప్పినా మంచి అయితే ఖచ్చితంగా ఆయన తీసుకొని చేస్తామని చెప్తుంటారు అనేటువంటిది ఉన్నటువంటి ఆ రిలేషన్ బాండింగ్ జగన్ గారికి స్వామీజీకి కూడా మధ్యలో ఏర్పడడం అనుకున్నది మనకు తెలిసిన విషయం. ఆయన ఎప్పుడైతే పాజిటివ్ మరి ఇదే ఇప్పుడు ఆ పీఠం ఏమి 2019లో కట్టింది కాదు, 2019 నుంచి 24 వరకు కట్టినటువంటి పీఠం కాదు అది. ఇప్పుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు ఉన్నప్పుడు కట్టినటువంటి పీఠం. మరి అప్పటి నుంచి ఇప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కొత్తగా 2019లో గెలిచిన తర్వాత అక్కడ ఏమి ఆక్రమించి ఆ పీఠానికి సంబంధించినటువంటి ఏవి కూడా అక్కడ చేసినటువంటి పరిస్థితులు లేవు కదా. ఆయన తెలుగుదేశానికి కాదని వైఎస్ఆర్సీపీ మద్దతుగా మాట్లాడేవారనా, లేకపోతే ఏం కారణం సార్? మరి అంటే జనరల్గా ఒక పీఠాన్ని మనం తీసుకున్నప్పుడు అక్కడ గురువుని మనం దైవంగానే భావిస్తాం. అక్కడికి అన్ని రకాల వాళ్ళు కూడా వస్తారు. ఇదే నేను ఈరోజు చెప్తున్నాను. 2019 ముందు అదే పీఠానికి స్వామీజీ పుట్టినరోజుకి గంటా శ్రీనివాసరావు గారు వచ్చేవారు, కన్నబాబు గారు వచ్చేవారు, టీడీపీ నుంచి కూడా ఇతర నాయకులు చాలామంది వచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు రాలేదు. అది ఎందుకు సార్? అది అంటే సాధారణంగా ఏ పీఠాధిపతులైనా సరే ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కనుక భక్తిని బోధించే పీఠంగా, లేదంటే కనుక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కనుక ఒక అమ్మవారికి పీఠంగా, భక్తులకు మధ్యలో అనుసంధానకర్తగా, జ్ఞానాన్ని ప్రసాదించే పీఠంగా ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికంతా కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా, లేదంటే రాజకీయానికి సంబంధించిన వేదికగా ఇవన్నీ మారిపోయింది అనే ఒక విమర్శలు ఆ పీఠం మీద వచ్చినప్పుడు మీరు అంటే ఎందుకంటే ఒక సైడ్ మాత్రమే చూసినటువంటి వాళ్ళకి అలా అనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, లేదంటే ఒక మంత్రి వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో కొంత డెవలప్మెంట్ కానీ ఇవి కానీ జరుగుతుంటాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అక్కడ మీరు చెప్పింది ఒక ఫేస్ చెప్పారు చూడండి, రాజకీయ నాయకులు వస్తున్నారు, రెండో ఫేస్ మీరు చూడాలి. వేద పాఠశాల ఎంతమంది పిల్లలు ఉచితంగా చదువుకుంటారు. ఋషికేశ్లో ఆశ్రమం ఉంటుంది గంగావడి, మనం వెళ్ళి చూడాలి. ఎంతమందికి అక్కడ అన్నం పెడతారు, ఎంతమంది పిల్లలకి అక్కడ. ఈ పిల్లలందరినీ కూడా ఆ చాతుర్మాస దీక్ష అప్పుడు ఈ పిల్లలందరినీ కూడా ఫ్లైట్లో మళ్ళీ అక్కడికి ఋషికేశ్ తీసుకెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి గంగా నది ఒడ్డున వాళ్ళందరికీ కూడా వేదాలన్నీ కూడా నేర్పించి అదొక ఆ ప్రక్రియ అమ్మవారి పూజలు ఎంత చక్కగా జరుగుతాయి, ఆ ప్రక్రియ అంతా కూడా అవుతూనే ఉంటుంది. అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక
వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారండి? ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైనా వెళ్ళినా అక్కడ ఏం రాజకీయాలు మాట్లాడే పరిస్థితి ఉండదు కదా. అక్కడ ఉన్నటువంటి ఆ పీఠం తాలూకు ఔన్నత్యాన్ని మీడియా ద్వారా మాట్లాడతారు. ఇంకో 10 మందికి ఆ పీఠం తాలూకు ఔన్నత్యం తెలియాలి, 10 మందికి మనం దానివల్ల పబ్లిసిటీ అయితే ఇంకా ఎక్కువ మనం మన సనాతన ధర్మాన్ని మనం చాటి చెప్పడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి భావంతో చేసినవి కూడా. ఇప్పుడు అలా అనుకుంటే ఒక రాజకీయం అనుకుంటే ఒక పార్టీ వల్లే పిలవాలి. జనరల్గా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చారు, అదే రకంగా బండారు సత్యనారాయణ మూర్తి గారు చాలా పలు సందర్భాల్లో ఎందుకు సార్ అంటే మీ నియోజకవర్గంలో ఉన్న ఆ పీఠం అవును ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు, లేదంటే కనుక 2019 తర్వాత ఆ పీఠానికి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకే పరిమితం కావడం కావచ్చు, అంటే మిగతా వాళ్ళు ఎందుకు అంత దూరం పెట్టారంటే తప్పు. మీరు గమనించండి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే రావడం అంటే తప్పు. ఆ వార్షికోత్సవాలు అన్ని పార్టీల నాయకులు కూడా వస్తారు. కాకపోతే అక్కడ మరి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి అక్కడ నుంచి చంద్రశేఖర్ గారు మన కేసీఆర్ గారు రావాల్సిన పనే ఉంది. అలాగే ఒరిస్సా సీఎం గారు చాలా పలు సందర్భాల్లో వచ్చారు, వెస్ట్ బెంగాల్ స్పీకర్ గారు పలు సందర్భాల్లో వచ్చారు. ఇప్పుడు అది పీఠం తాలూకా కార్యక్రమాలు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అక్కడికి రావడం వల్ల దానికి రాజకీయంగా ఒక వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిగా చూశారు తప్ప ఆయన ప్రజల తాలూకా ముఖ్యమంత్రిగా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి రావద్దని ఎవరు అనలేదు, కేసీఆర్ గారు వచ్చారు. అప్పుడు ఎందుకు అదంత ఇది అవ్వలేదు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీఠాన్ని తరచూ సందర్శించేవారు కాబట్టే దానికి రాజకీయ రంగు పులిమేరంటారా? ఇప్పుడు అంతే, ఇంక అందులో వేరే ఇదేం లేదు. ఎందుకు సందర్శించారు అంటే నమ్మకం. ఇప్పుడు నాకు తిరుపతి నమ్మకం ఉండొచ్చు, ఒకరికి సింహాచలం నమ్మకం ఉండొచ్చు, ఒకరికి అన్నవరం నమ్మకం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నమ్మి ఉండొచ్చు, స్వామీజీని నమ్మారు, వచ్చారు, అంతే. దాంట్లో ఇప్పుడు కేసీఆర్ గారు గుడికి వెళ్ళకూడదా? ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరు గుడికి కానీ పీఠాలకు కానీ వెళ్ళకూడదు అన్నటువంటిది లేదు కదా. మరొక కోణం ఎక్కువగా వినిపించింది సార్. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆప్యాయతను, చనువుని ఆయన దుర్వినియోగం చేశారు అనేది దేవాదాయ శాఖ మీద ఎక్కువగా ఆ పీఠానికి సంబంధించిన పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ముద్ర ఎక్కువగా ఉండేది అనేది అందరూ అంటారు. అంటే ఏదైనా ఒక మంచి విషయం చెప్తారు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది చెప్తారు. అది మనం ఆ విధానాన్ని తీసుకోవాలా లేదా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేసుకుంటారు కదా. ఇప్పుడు ఒక విషయం మనకి చెప్పినప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మనకి ఈ గుడిలో ఈ రకమైన కార్యక్రమం చేస్తే బాగుంటుంది, ఇక్కడ పలానా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం కూడా ఆలోచన చేసుకుంటాం. కొంత ఎక్కడో ఒక దగ్గర ఎవరో మేమే ఉండొచ్చు వెళ్ళి స్వామీజీ చిన్నది మా వాళ్ళు చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, మీరు ఒక మాట చెప్తే ఏమైనా అవకాశం ఉంటుందేమో చెప్పమని అడగొచ్చు. ఒక మాట చెప్తారు, చెప్పినవన్నీ చేసేసే పరిస్థితి ఉండదు కదా. అవకాశం ఉంటే చేయగలిగితే అది మంచి అనుకుంటే చేస్తారు, లేకపోతే ప్రభుత్వాలు కేవలం స్వామీజీ చెప్పారని చెప్పి ఐఏఎస్ని ఐపీఎస్ని ఎండోమెంట్స్ని మార్చేసే పరిస్థితి ఉండదు కదా. ఇక్కడ ఏమైనా అవకాశం ఉండి అకామిడేట్ చేయగలం, దానివల్ల మంచి జరుగుతుంది అనుకుంటేనే చేస్తారు. ఇంకొక కీలకమైన విషయం సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంచగ్రామాల సమస్య మీద పోరాడారు, దగ్గర 5.5 రోజులు ఎంతో నిరాహార దీక్ష చేశారు. 2019లో నేను అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే పంచగ్రామాల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాము, పంచగ్రామాల సమస్యను పరిష్కరించిన తర్వాత మాత్రమే 2024 ఎన్నికల్లో మీరు పోటీ చేస్తామని చెప్పారు. ఎందుకు సార్ 5 ఏళ్ళు కూడా మీరు ఎందుకు పంచగ్రామాల సమస్యను మీరు ఒక్కసారి ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి నిర్ణయాలు ఆ పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడం కోసం మొన్న 2019 నుంచి 2024 మధ్యలో తీసుకోవడం జరిగింది. నాకు మా ఎమ్మెల్యేగా నాకు అసెంబ్లీలో నాకు అవకాశం వచ్చిన మొట్టమొదటి స్పీచ్ నేను పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతంటే ఆయన అసెంబ్లీలో నేను మాట్లాడిన మాట విని ఇమీడియట్గా దాని మీద ఒక కమిటీ కూడా వేశారు, 5 మెన్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అధ్యయనం చేసి ఇమీడియట్గా ఎప్పుడు ఎవరు అటువంటి నిర్ణయం తీసుకోలేదు. జీవీఎంసీ పరిధిలో గాజువాక్లో ఉన్నటువంటి ఒక సుమారుగా 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ని ఆల్టర్నేటివ్గా దేవస్థానానికి ఇవ్వడానికి దానికి కావాల్సినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది, కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టులోని దానికి కావాల్సిన హీరింగ్కి అది రాకపోవడం వల్ల అనేక సందర్భాల్లో కోర్టులో దీన్ని అంత సీరియస్గా మనం తీసుకున్నప్పటికీ కూడా కోర్ట్స్ ఇంకా దాన్ని అబ్జెక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉంటే కోర్టును పూర్తిగా ఒప్పించడానికి ఇది కాకుండా మళ్ళీ అనకాపల్లి దగ్గర కొంత ల్యాండ్ కూడా ఇవ్వడానికి అన్ని రకాలు కూడా ప్రయత్నం చేశాం. కోర్టును ఒప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంత కోర్టు ఒక దగ్గర ఒక మాట కూడా అన్నారు, మీ దేవస్థానం ఏదైతే ట్రస్ట్ ఉందో ట్రస్ట్ బోర్డుతో కూడా తీర్మానం చేశాం,
దీనికి ఇటువంటి ఆల్టర్నేటివ్ ల్యాండ్ తీసుకొని ఇవ్వడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని ట్రస్ట్ బోర్డు తీర్మానం అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. మన ఈ నంబర్ ఆఫ్ ఇష్యూస్లో కొంత అది అక్కడ ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అనేటువంటిది కొంత గ్యాప్ అయితే వచ్చింది. కానీ 100% ఈ రోజుకి కూడా అదే జీవన్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీరు గురువుగా భావించే స్వరూపానంద స్వామీజీ గారే దీంట్లో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన కేసు వేసింది. అవును. మరి ఆయన ఒప్పించలేకపోయారా ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం భాగంగా కేసు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం? ఇప్పుడు అది మేము మాట్లాడడం కూడా జరిగింది స్వామీజీతో కూడా, స్వరూపానంద స్వామీజీతో కూడా మాట్లాడడం జరిగింది. స్వామీజీ అన్నట్టు ఆయన వేసింది ఓన్లీ దేవస్థానం మీద కాదు, ఎండోమెంట్స్ ల్యాండ్స్ అన్నిటి మీద కలిపి వేశారు. టోటల్గా ఎండోమెంట్స్ ల్యాండ్స్ అన్నిటి మీద పరిరక్షించాలి అని చెప్పి ఆయన ఒక కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇది మనకి క్లియర్గా ఉన్న ఇంకా అనేకమైనటువంటి ఇష్యూస్తో లింకప్ అయి ఉంది. సో అక్కడి నుంచి ఆయన దీని వరకు వచ్చే వరకు అయితే పూర్తి సహకారం ఉంటుంది. కానీ దేవస్థానానికి ఎక్కడా కూడా మీరు ఇబ్బంది కలిగించకూడదు. దేవుడి భూములకి ఎక్కడా కూడా ఆ వాల్యూకి ఎక్కడ తగ్గకుండా మీరు దేవుడికి అన్యాయం చేసినప్పుడు మాత్రమే నేను ఏదైనా దీని మీద తీసుకోగలను చెప్పి ఆయన చెప్పడం. ఆ తర్వాత కూడా దాని ప్రకారంగానే మనం అదంతా కూడా ఐడెంటిఫై చేస్తాం. మీరు 5 ఏళ్ళు కష్టపడినప్పటికీ కూడా జీవో అయితే ఇవ్వలేకపోయారు, సమస్యని పరిష్కరించలేకపోయారు. జీవో మనం ఇవ్వడానికి లేదు. మనం జీవో ఇచ్చే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ పరిస్థితి చేస్తుంటారు. మనం అన్ని రకాలుగా కూడా ఇది కోర్టులో ఉండిపోయినటువంటి అంశం. దానికోసమే కోర్టును ఒప్పించడం కోసమే మనం ఇంత వాల్యుబుల్ ల్యాండ్స్ ఎప్పటికి కోర్టు సమస్య పరిష్కారం అవుతుంది సార్? కోర్టులో దీనికి ఎప్పుడు హీరింగ్ పూర్తయి ఫైనల్ గా ప్రక్రియ తీసుకొచ్చి దానికి కావాల్సిన ల్యాండ్స్ అలాట్ చేసి ఆ వాల్యుయేషన్ అంతా కూడా మనం క్యాల్కులేట్ చేసి ఒక ఫైల్ అంతా తయారు చేసి కోర్టు ముందు పెట్టడం, కోర్టు 2-3 సార్లు దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ సంవత్సరం ఉన్న కాలంలో కోర్టులతో ఎవరైనా అసలు దీనికోసం మాట్లాడడం కానీ జరిగిందా? ఎటువంటి డిస్కషన్ అయినా కోర్టులో జరిగిందా? ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? నేను చెప్పింది ఇప్పుడు నేనేమి 4 గోడలు ఇవాళ మీ ముందు మాట్లాడుతున్నానంటే ఇది ప్రపంచం అంతా కూడా వెళ్తారు, మా నియోజకవర్గంలో ప్రజల దగ్గర కూడా వెళ్తుంది. మేము ఈ రకంగా చేశామా లేదా? గత ప్రభుత్వాలు ఏం చేశాయి? ఈరోజు మేము వచ్చిన తర్వాత దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాం? 80% ముందుకెళ్ళిన తర్వాత దానికి కావాల్సిన కోర్టు నొప్పించి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా మీకు ఉన్నటువంటి సమయంలో మీరు ఎందుకు ఇప్పుడు వరకు అసలు టచ్ చేయలేకపోయారు? మీరు ఇప్పటికైనా ముందుకు వెళ్ళాలి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను మాట్లాడుతున్నాను. ఇది పంచగ్రామాల భూ సమస్య పూర్తయితే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. నేను ఈ రోజుకి నాకు ఎక్కడ గజం భూమి కూడా లేదు పంచగ్రామాల్లో. ఇందులో నాకేమిలే, నాకు ఒక గజం భూమి కూడా లేదు నాకు పంచగ్రామాల్లో. కానీ ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకొకటి సార్, ఎన్నికల దానికి వెళ్తే మీ గెలుపులో మీ వెనకాల ఉండి ప్రయత్నం చేసిన సరడం చిన్నప్పలనాయుడిని పార్టీ నుంచి మీరు బయటకు పంపించారు. 2023 సంవత్సరంలో సస్పెండ్ చేయించారు అంటారు. ఎందుకు సార్? ఏంటి మీకు ఆయనకు వచ్చిన గ్యాప్ ఏంటప్పుడు? అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యాయి, జీబీఎంసీ ఎలక్షన్స్. ఆయన కార్పొరేటర్గా కంటెస్ట్ చేశారు. ఆయనకి మేయర్ ప్రామిస్ చేశారని అన్నారు. మరి అది సాయిరెడ్డి గారు వాళ్ళతో మాట్లాడుకున్నారు. అది నాకు తెలియనటువంటి అంశం. ఆయన వరకు, ఆయన ఎలక్షన్ వరకు నేను ఎంత కష్టపడాలో అంత కష్టం. నేను 10 వార్డులు నేను నా కాన్స్టిట్యున్సీలో ఉంటే 10 రోజుల సమయం ఉందనుకోండి, 10 వార్డులకి 6 రోజులు నేను ఈయన దగ్గరే గడిపాను. మిగతావన్నీ 4 రోజులే, మిగతా 9 ఆటలకి తిరిగినటువంటి పరిస్థితులు. అంత టైం గడిపాను. ఫుల్ ఫ్లెజ్డ్గా ఎఫర్ట్స్ పెట్టాను. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్లో కొంతమంది ఈయనకి అన్యాయం చేయడం, ఓటమి చెందడం జరిగిన తర్వాత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఆయనకి నిలబడున్నాను. చాలా సందర్భాల్లో ఇష్యూస్ అయినప్పుడు కూడా, అక్కడ లోకల్ కార్పొరేటర్తో ఇష్యూస్ అయినప్పుడు కూడా, అప్పుడు పేలా శ్రీని గారు అప్పుడు మేయర్ కాదు కదా, అప్పుడు ఇంకా ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా 2-3 ఇష్యూస్ అయినప్పుడు కూడా నేనే చెప్పాను. ఓటమి అన్నటువంటి గెలుపు ఓటములు ఇవన్నీ సహజం. రోజు ఇప్పుడు చిరంజీవి గారే ఒక దగ్గర ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు, ఇవన్నీ కామన్. మన వ్యక్తి మనకు ఉన్నారు, మన పార్టీని మనం కాపాడుకోవాలి, మన మనిషిని కాపాడుకోవాలనుకునే మేము ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంత టీము ఏదైతే ఇంకా మా మధ్యలో ఇంకా ఈ బాండింగ్ ఎక్కడా కూడా చెదరట్లేదు అన్న దాని మీద నా మీద ఆయనకి, ఆయన మీద నాకు కొన్ని ఇంటర్నల్గా కొన్ని అన్ని మధ్యలో డిస్ప్యూట్స్ పెట్టడం, ఇంకా మాకున్నటువంటి పని ఒత్తిడిలో కూడా అవి మేము కూడా అట్లా కొంచెం కొన్ని ఇష్యూస్లో మనకి ఎలా ఉంటుందంటే, ఒకసారి మనకి చిన్నది మనకి మనిషి నాకు శత్రువు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఏ చిన్నది చేసినా అది మాకు కావాలని చేశాడు అన్నటువంటి ఫీలింగ్ మనకు ఉంటుంది. అంటే మీరు అనుకున్నారా అలాగా, ఆయన అనుకున్నారా? మరి ఎవరి ముందు ఇద్దరికి ఆ ఫీలింగ్ అయితే వచ్చేసింది. అంటే వాస్తవం చెప్తున్నాను కదా, ఇద్దరికి కూడా నా ఓటమికి పరోక్షంగా
అదీప్ రాజే కారణం అనేది ఆయన ఎక్కువ చెప్పే మాట. కార్పొరేటర్ ఎన్నికల్లో ఆ- నాకు ఆ- సహకరించలేదు అనేది ఆయన చెప్తారు. ఆ మాట వల్లే ఇవన్నీ కూడా వచ్చాయి. ఎందుకంటే నేను మనస్సాక్షిగా నేను పూర్తి స్థాయిలో నేను ఈ రోజు కూడా నేను ప్రమాణం చేసి చెప్పగలను, నాకు కానీ ఓటు ఉంటే నేను ఆయనకే వేస్తాను. ఆ వార్డులో కానీ ఉంటే నా కుటుంబంతో నా సహచరులందరితో ఆయనకే వేస్తాను. అదే ప్రయత్నం చేశాను నేను అక్కడ కూడా. నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశాను. కాకపోతే ఆయనకి అది ఆ రకంగా ఆ నేను గ్యాప్ పెరిగినది ఎందుకు సార్? మీరు ఆయన సస్పెండ్ చేయించారు, పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఆ తర్వాత కొంత ఇంకా వెనకాతలో ఉన్నటువంటి ఇది మనకి శంకుస్థాపనకు సంబంధించి అక్కడే వచ్చింది ఇష్యూ. జనరల్గా అది నేను కొన్ని వర్క్స్ శంకుస్థాపన చేయడానికి నేను వెళ్ళడం ఎమ్మెల్యేగా వెళ్ళిన రోజేమో ఆయనకి సమాచారం నేను అసెంబ్లీలో ఉన్నాను. అసెంబ్లీ నుంచి వస్తూ గ్యాప్ అన్నమాట. మధ్యలో శనివారం ఆదివారం గ్యాప్ వచ్చింది. నేను అసెంబ్లీ నుంచి ఫోన్ చేసి నేను ఇలాగా వస్తున్నాను అండి, రేపు కానీ ఎల్లుండి కానీ శంకుస్థాపన పెట్టేసుకుందాం అంటే ఆయన మార్చమన్నాడు. నాకు ఇప్పుడు సడన్గా చెప్తే అవ్వదు, మార్చమన్నాను. మార్చమంటే అలా కదండి, మరి నేను మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి కదా, మన కోసం పబ్లిక్ సఫర్ అవ్వకూడదు. వర్క్స్ అంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి. మీరు ఉండండి, మిమ్మల్ని ముందు పెట్టి చేస్తాం కదా, మొదటి కవర్కాయ మీరే కొట్టండి, మీకు ఎప్పుడు ఆ గౌరవం ఇస్తాం మేము, అందులో ఏం లేదు అని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది. అయితే ఆయన లేదు తప్పకుండా మార్చాలి అని అల్టిమేటం పెట్టడం జరిగింది. మార్చాలి అంటే నేను అసెంబ్లీని మార్చుకోలేను కదా, డేట్స్ నేను అసెంబ్లీకి వెళ్ళాలి తప్పదు, లేదు నేను చేస్తానని చెప్పి నేను ముందుకెళ్ళాను. అప్పుడు ఇష్యూ అన్నటువంటిది ఇంకా ఆయన అనుచరులను కొంతమంది ఆయన పంపించారో మరి వాళ్ళే వచ్చారో తెలియదు, నా కారు కట్టుగా కూర్చోవడం, అది ప్రాజ్ గో బ్యాక్ అనడం, నేను ముందుకెళ్ళి కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవడం, ఇంకా అక్కడ నుంచి పెద్దదైంది. ఆ తర్వాత ఇప్పుడు అన్ని సర్దుమణికి వెళ్ళండి. తర్వాత సస్పెన్షన్ వరకు మీరే వెళ్ళారా? జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి సస్పెండ్ చేయాలని పట్టుబట్టినట్టున్నారు. నేను పట్టుబట్టలేదు, నేనైతే పట్టుబట్టలేదు, కానీ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని సుబ్బారెడ్డి గారు ఇంట్లో పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా నేను ఎప్పుడు ఈ ఇష్యూని, చిన్నప్పనాయుడు గారి ఇష్యూని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే పెట్టలేదు. జనరల్ డిస్కషన్స్లో లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తాయి కదా, కూడా తీసుకున్నారు, సస్పెండ్ చేసినా మళ్ళీ వెంటనే పార్టీలోకి తీసుకున్నారు, మళ్ళీ చేశారు. మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కొంత పొరపాట్ల వల్ల ఇవన్నీ కూడా జరిగాయి అనుకున్నది ఆయనకి అర్థమైంది, నాకు అర్థమైంది. రెండు వైపుల నుంచి పొరపాట్లు ఉన్నాయని అనుకోవాలి. అంటే యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఫస్ట్ థింగ్ నేను నా పరోక్షంగా ఆయన ఓటమికి కారణమయ్యాను అనేటువంటి ఫీలింగ్లో ఆయన ఉన్నారు ఆ రోజుకి. అది 100% ఇవాళ కూడా నేను ఎక్కడైనా నేను ప్రామిస్ చేసి చెప్తాను. ఇప్పుడు కూడా మీరు ఒకటే, భట్ సన్యాసరావు గారు అనేటువంటి వ్యక్తి ఉండేవారు నాకు 77వ వార్డు, అప్పుడు 55వ వార్డు కింద 77వ వార్డు. అక్కడ ఆయనే లీడర్ ఫస్ట్ నుంచి. ఒక చిన్న ఇష్యూ వచ్చింది, అక్కడికి సంబంధించేది వర్క్కి సంబంధించేది ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన మరణించడం, ఆయన సోరియాసిస్ హెవీ అయ్యి పసరు మందుకి వెళ్తే ఆ పసరు ఏదో రాసేసరికి అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఆయన హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్న ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను బాడీ దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మీ వల్ల ఎలా జరిగింది అన్నట్టు వాళ్ళు ఏదో ఇక బాధ కోపంలో బోల్డ్ ఉంటారు, నాన్న మాటలు కూడా అనేసి నన్ను అక్కడ చాలా అవమానించారు. నేను అవేం పట్టించుకోలేదు, మనిషి చనిపోయారు, నాకు మొదటి నుంచి నేను ఆయన పెద్ద ఆయన కింద చూశాను, గురువు గారిని పిలిచేవాడిని సరదాగా. అలా వెళ్ళి దండేసి నేను వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఆ రోజు ఏదో ఆవేశంలో ఉన్నామండి, మరి ఆయన చనిపోయారు కాబట్టి నేను పోటీ చేస్తానని సూర్యకుమారి గారు వచ్చారు. మంచిదమ్మా చేయండి, ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఆవిడని గెలిపించాలని చెప్పాను. నాకు పార్టీ ఇంట్రెస్ట్, నాకు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉండదు. నన్ను వాళ్ళు అంతమంది మధ్యలో మీడియా ముందు నన్ను తిట్టారు, నువ్వు నాశనం అయిపోతుంది ఏవో చాలా మాటలు అన్నారు. ఇవన్నీ అన్నారని చెప్పి నేను అవేం పట్టించుకోలేదు. కానీ పార్టీ నాకు మైండ్లో ఎన్నున్నా పార్టీ ఏదైతే ఇచ్చిందో దాన్ని నేను నిలబెట్టి. ఇప్పుడు సద్దుమరుగు వేశారు వివాదాలని. ఆవిడ పార్టీలోంచి ఆవిడ ఎలక్షన్కి అంతా బాగానే చేసింది, ఎలక్షన్ అయిపోగానే ఆవిడ జనసేనలోకి వెళ్ళిపోయింది. చిన్నప్పనాయుడు గారు మాత్రం నేను ఇప్పుడు చక్కగా తండ్రి కొడుకుల్లా ఉంటాం, మాట్లాడుకున్నాం. నేను వెళ్ళాను ఇంటికి, ఆయన ఒకసారి పండగకి పిలిచారు, ఒక స్టేజ్ మీద అనుకోకుండా పక్కన కూర్చున్నాం. నేను వస్తానండి ఒకసారి మీ దగ్గరికి అని అన్నాను. వెల్కమ్ అమ్మ రామ్మ, ఇలా పండుగ ఉందని పిలిచారు, వెళ్ళాను. తర్వాత నేను ఆయన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను, ఆయన మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. గతంలో ఎలా జరిగింది, మీ వల్ల నాకు ఇబ్బంది అయిందమ్మా అని చెప్పారు. వెరీ గుడ్ సార్, నేను అది మార్చుకుంటాను. నా వల్ల మీ వల్ల నాకు ఇబ్బంది ఉంది సార్ అని నేను చెప్పాను.
ఆయన లేదమ్మా రిపీట్ అవుదన్నాను. సరే మళ్ళీ హ్యాపీగా అందరం కలుసుకొని ఇప్పుడు ఒకటే ఎజెండా మాకు 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. దానికి 100 మెట్లు తగ్గడానికైనా రెడీ. ఏంటి సార్ మీకు మంత్రిగా అప్పుడు పనిచేసిన గుడివాడ అమర్నాథ్ మధ్య కూడా గ్యాప్ వచ్చిందన్నారు, ఏంటి సార్? అది చాలా తప్పు. ఈ రోజుకి కూడా నేను మనస్ఫూర్తిగా మా ఇంట్లో ఇద్దరన్న తరపున అన్నయ్య అని పిలిచే వ్యక్తి అంటే అమరణ్య. ఇప్పటికీ అమరణి అంటాను. ఆయన నాకన్నా 2.5 సంవత్సరాలు చిన్న అయినా అమరణ్య అని పిలుస్తా. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఆయన లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏదున్నా అంత కుటుంబ సభ్యుల్లో ఉంటాం. అది చాలా రాంగ్. అసలు నాకు ఆయనకి గ్యాప్ అనేది ఏ రోజు లేదు. అసలు ఇప్పుడు కాదు కదా, ఆయన జిల్లా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మా ఇద్దరి మధ్యలో గ్యాప్ కాదు, గాలి దూరే గ్యాప్ కూడా లేదు. అది చాలా తప్పది. 2019 నుంచి 2024 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. సరే, ఎవరి మీద ఈ జిల్లాలో రాని ఆరోపణలు అన్నీ కూడా మీ మీద ఎందుకు వచ్చేసారు? అంటే బాగా కుర్రోడు ఎమ్మెల్యే అయిపోయాడనే ఒక ఉద్దేశం చాలా మంది లొంగకపోవడం వల్ల అన్ని ఆరోపణలు జీర్ణించుకోలేక ఎమ్మెల్యే అయిపోయాడు, ఈ పిల్లడేటి ఎమ్మెల్యే అయిపోయాడు. చాలా మంది ఏమనుకున్నారు, ఈ పిల్లడ క్యాండిడేట్ అయితే బండారు గారు 70,000తో గెలిచేస్తారు, 1,00,000 ఓట్లతో గెలుస్తారన్నారు. అలాంటిది నేను గెలిచాను జీర్ణించుకోలేక. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఏవి? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను సంపాదించినటువంటి ఆస్తుల మీద వీటి మీద కాదు. చేసిన ఆరోపణలన్నీ 93 నుంచి 99 నుంచి ఇవాళ ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ నేను 1999లో నాన్నగారు కట్టించారు. మనం ఉన్నటువంటి బిల్డింగ్ 2016లో ఇందులో ఒక ఫ్లోర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉండేది. 4th ఫ్లోర్ 8,000 SFT మన పార్టీకి ఫ్రీగా ఇచ్చి ఏ రోజు మన పార్టీకి సర్వీస్ కింద మనం ఇచ్చాం. అమర్నాథ్ గారు, సాయిరెడ్డి గారు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టారు, ఇదే మెయిన్ ఆఫీస్, హెడ్ ఆఫీస్. మీడియా సమావేశాలకు అన్నింటికి ఇదే ఉండేది. 2019 వచ్చేసరికి ఇది ఎండోమెంట్స్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేదు. 2019 వచ్చేసరికి ఇది ఎండోమెంట్స్లోకి వెళ్ళింది బిల్డింగ్. సో ఈ దీనికి ఏంటి, సెల్లార్లో ఒక షాప్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు కాదు, సెల్లార్లో మనకి అప్పుడు 1999 నుంచి కూడా సెల్లార్లో షాప్స్ ఉండేవి. ఒకటి సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సత్యానంద్ గారు ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరికీ గురువు గారు, యాక్టింగ్ గురువు ఉన్నారు సత్యానంద్ గారు. ఆయన ఇప్పటికీ కిందనే ఉంటారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు బాగానే. ఈ రోజుకి క్లాసెస్ అక్కడే జరుగుతాయి కిందనే. యువతల పక్కది అప్పుడు నేను 2007లో యూత్ కాంగ్రెస్ ఆఫీస్, అది యూత్ కాంగ్రెస్ జిల్లా ఆఫీస్. దీనికి కొనతాల రామకృష్ణ గారు, బల్రెడ్డి సత్యారావు గారు ఎక్స్ మినిస్టర్, ఆయన జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన గండిబాబుజీ గారు అందరూ వచ్చి ఓపెన్ చేసిన ఆఫీస్ అది. NSUA యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అన్నీ ఇక్కడ నుంచి జరిగేవి. ఇక్కడ మెయిన్ ఆఫీస్ ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఎవరు వచ్చినా మన దగ్గరికి వచ్చి రిలాక్స్ అయ్యేవారు. దీనికి ఆ గచ్చులు అవి పాడాయి అని చెప్పి టైల్స్ వేయిస్తుంటే, ఆ ఇసుక సిమెంట్ వేస్తే దానికి ఫోటోలు తీసి అక్రమంగా సెల్లార్లో షాపులు నిర్మిస్తున్న అది ఎందుకు ఎమ్మెల్యే అదీప్ రాజ్. 1999లో కట్టినటువంటి బిల్డింగ్కి టైల్స్ పోతే చేయించుకోవా? కొన్ని కొత్తగా ఉన్నావు కాదు కదా. ఇందులోనే అదే సెల్లార్లో 2007లో జిల్లా పార్టీ ఆఫీస్ ఉండదు యూత్ కాంగ్రెస్. ఆ రోజు రాని ఆరోపణలు మరి అదే చెప్తాను, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు వచ్చి అంటారు? మరి అదే చెప్తున్నాను. కొన్ని అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అదీప్ రాజ్ పలానా కబ్జా చేశాడు, ఇదిగో ఇక్కడ ఈ గజం భూమి అని చెప్పి ఏదో ఒకటి ముందు బురద చల్లాలి. ఏదో ఒకటి ముందు బురద చల్లేటువంటి 19 నుంచి 24 మధ్యలో అదీప్ రాజ్ కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. భారీ ఎత్తున అక్రమాస్తులు పొడగొట్టుకున్నారు. ఏంటి సార్ ఈ ఆరోపణలు ఏంటి? అంటే అలా ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేను, కానీ ఒక మాట నేను చెప్తాను. అందరికీ తెలిసినటువంటి విషయం, అంటే బయట తెలియకపోయినా మా కాన్స్టిట్యున్సీ వరకు నాయకులకి, టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి వాస్తవం. 2019కి నేను ఎలక్షన్ చేయడానికి కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నేను తీయాల్సి వచ్చింది. 2024 ఎలక్షన్ చేయడానికి నేను ఆస్తులు అమ్మి చేశానా, డబ్బుతో చేశానా, డైరెక్ట్గా ఎవరినైనా చెప్పమనండి. నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో, ఎన్ని పరిస్థితులు అయ్యాయో నాకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇవాళ నాకు ఉన్నటువంటి కొన్ని ఫైనాన్షియల్ బర్డెన్స్ కోసం అయితే నేను అంటే చాలా ఇబ్బంది పడ్డాను. చాలా అంటే కొన్ని సాధారణ ఒకసారి ఎమ్మెల్యే అయ్యారంటే కనుక డబ్బులు బాగా వెనకేసుకుంటారు అనేది అతను నమ్ముతారు అసలు బాగా. మీరేమో నేను ఎప్పుడు కూడా ఏంటంటే నేను చేసింది ఏంటంటే, అంటే నాకు అది మంచి అనిపించింది, నేను చేసేది. చాలా మంది చెప్పేవారు
చూడండి ఇది మీరు కొంచెం చెక్ చేసుకోవాలి అని చెప్పి. నా వెనకాతలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కగా వాళ్ళు వ్యాపారాలు, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసేవారు. నా ప్రతిదీ నా నోటీస్కి వచ్చేది. సరే 4 సంవత్సరాలు మనం కష్టాల్లో ఉన్నాం, మన కోసం జెండాలు కట్టారు, మనకు భోజనాలు పెట్టుకున్నారు, మీటింగ్లు పెట్టారు, మనం ఎమ్మెల్యే అవడానికి కారణం ఏంది? మనం ఏం అందు మీద సంపాదించవసరం లేదు. సరే ఎవరు చేసుకుంటే చేసుకునేవ్వండి అని కొంత అయితే వదిలేయడం కూడా అది నా తప్పు. అవి కొంత ఎమ్మెల్యేగా మీ అనుచరులు చేసిన పనులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి కూడా మీకే చుట్టుకుంటాయి. ఎమ్మెల్యేగా చుట్టుకుంటాయి కొన్ని, అంటే కొన్ని డైరెక్ట్ గ్రాబింగ్స్ కొన్ని ఉంటాయి, అవి వేరు. వాటిని ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ చేయను. ఎక్కడైనా కొన్ని పరిస్థితుల్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు తగులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడం, అదేదో చేసుకునేది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. అలాంటి వాటిలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకు సార్ 5 ఏళ్ళలో మీ మీద అక్రమ్ మైనింగ్ ఆరోపణలు రావడం, ఏదో జుత్తాడ ఏదో స్టోన్ ఉంటే ఆ కొండను కొట్టేసి మొత్తం అంతా మీ ఆధ్వర్యంలో జరిగింది అనేది, ఇంకోటి ఏదో ఎక్కడ అది ఇంకోటి చెప్తానండి, సబ్బా ఉంది ఎక్కడ ఇంకోటి ఏదో కొండ, ఇవి అసలు మీ మీద ఎందుకు ఈ ఆరోపణలు? అసలు మీకు ఒక మాట చెప్తాను. నేను అక్రమ్ మైనింగ్ అనేటువంటిది నేను పక్కన పెడితే 2019 డిసెంబర్లో అనుకుంటా సబ్బవరం మండలంలో ఎరికనాయుడుపాలెం అనేటువంటి ప్రాంతానికి సంబంధించి ఒక 4 ఎకరాల చిన్న క్వారీకి ఒక పర్మిషన్ కోసం అప్లై చేశారు. ఏఎస్డి ఇన్ఫ్రా అనే దాని మీద, ఏఎస్డి ఇన్ఫ్రా పేరు మీద ఒక అప్లికేషన్ పడింది. 5 సంవత్సరాలు కూడా అప్లికేషన్ ఓకే అవ్వలేదు. అదేం చెప్పమంటారు? ఏఎస్డి అంటే అదీప్, శిరీష, ధన్విత్, నేను, మా వైఫ్ శిరీష దానికి ఎండి కింద పెట్టాను. నా సొంత పేరు మీద ఉన్నటువంటి క్వారీకి కూడా నేను పర్మిషన్ మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొంత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఏ పార్టీ అయితే ఆ పార్టీ గొడుగు పడుతుంటారో చేసిన పొరపాటు అదే. గెలిచిన తర్వాత ఇతర పార్టీలు వాళ్ళకి అవకాశం ఇవ్వడం, పార్టీలోకి వస్తామంటే వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు నానా ఆడవాడు చేసిన తర్వాత ఇవాళ దాని మీద మా ఎంపీపీ వాళ్ళు కూడా వెళ్ళారు. అది ఏదైతే జరుగుతుందో అక్కడ జరిగినప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీ కూడా వెళ్ళి అక్కడికి నిలదీసి ఆ వెహికల్స్ వాటిని కూడా పట్టుకొని చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి జుత్తాడ కాదు, జుత్తాడ ఎస్ఆర్పురం అదే జుత్తాడ ఎస్ఆర్పురం కలిపి ఉంటాయి. ఆల్మోస్ట్ 2 కంబైన్డ్ విలేజెస్ అవి. అక్కడ జరిగింది. ఏదైనా అది మీ తప్పిదమే కంట్రోల్ చేయలేకపోయాం. రెండోది దీంతో పాటు ఏదో మీరు రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదో వేసినట్టున్నారు, ఏదో పేరు ఏదో 100 ఫ్లాట్లు ఏవో కట్టాలి సబ్బవరం దగ్గర ఎక్కడేదో, అదేదో గవర్నమెంట్ భూములు అందులో కొంత ఆక్యుపై చేశారు, అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఏదో తీసుకున్నారు, ఏదో అపార్ట్మెంట్ ఏదో కట్టి 100 ఫ్లాట్లు ఏవో, అదే 100 అపార్ట్మెంట్, ఒక అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్లు ఏవో లేదండి. ఇక్కడ సబ్బవరం దగ్గర ఎక్కడ ఏవికే ఏదో పేరు పెట్టి, అది కాదు, పినిగాడి జంక్షన్లో 90 సెంట్లలో అపార్ట్మెంట్ అది లేదు. అలాంటిది ఎప్పుడు లేదు. ఒక 90 సెంట్లు ఇండివిజువల్ హౌసెస్ కడదాం అనుకుని జిరాయితీ ల్యాండ్, అది జిరాయితీ ల్యాండ్, ఒక్క గజం కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అందరికి తెలిసింది కదా. అలాగుంటే దాని మీద పాటికి పెద్ద అడవడైపోతుంది. కొన్న తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంకి అమౌంట్ అవసరం ఉందని చెప్పి దాన్ని అమ్మేయడం జరిగింది. దాని మీద ఏం చేయలేదు. ఇంకోటి ఏదో విన్నాను సార్, వాడచీపురుపల్లి ఏంటి సార్ అది, ఏదో కబ్జా చేశారని ఏదో ఆరోపణలు వచ్చాయి. వాడచీపురుపల్లి ఏదో ఇష్యూ, వాడచీపురుపల్లిలో 1993 23 కాదు 2000 1993లో అక్కడ మనం ఒక 120 ఏకర్స్ మనం ల్యాండ్ పర్చేస్ చేసి ఆక్వాకల్చర్ అనేటువంటిది చేస్తున్నాం. ఆక్వాకల్చర్ చేస్తుంటే దాన్ని ఆనుకుని ఒక కొండ ఉంది, 4 ఎకరాల 56 సెంట్లు ఎంత ఉంది సుమారు. దానికి సంబంధించి మనం 94లోని మనం అక్కడ స్టాఫ్ క్వార్టర్స్, హెల్త్ హబ్ అంటే అక్కడ స్టాఫ్ సుమారుగా 150 మంది వరకు పనిచేస్తారు, ఫీడ్ రూమ్, వీటన్నిటికి సంబంధించి. ఎందుకంటే ఇదంతా కిందన ఉంటుంది, షోర్ నానుకొని ఉంటాయి చెరువులు, హై లెవెల్లో ఉంటేనే మనకి సేఫ్టీ. ఏంటంటే వాటర్ ఎప్పుడైనా వస్తే డైరెక్ట్గా వీళ్ళందరూ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ దానికోసమని మనం అప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్కి. లోకల్ ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణమూర్తి గారు సైన్ చేసి, అప్పుడు రెవెన్యూ మినిస్టర్ కూడా సైన్ చేశారు. దానికి దేనికి మనం పెట్టాం, మీరు మార్కెట్ వాల్యూ మేము ఎంతైతే అంత పే చేసేస్తాం మాకు ఇవ్వండి అని చెప్పి పెట్టాం. మీదేనా సార్?
ఇది మీకేనా ఎవరు పెట్టినది? మేమే పెట్టాం నా ఆక్వాకల్చర్కి సంబంధించి స్టాఫ్ కూడా మార్కెట్ వాల్యూ ఎంత అయితే అంత మీరు పెట్టండి, మేము అది పే చేసేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి. ఇది రెగ్యులర్గా జరుగుతుంది, లేఅవుట్స్కి కానీ ఎక్కడికైనా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఆ ప్రాసెస్లో పెడితే అప్పుడు బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యే రెవెన్యూ మినిస్టర్గా సంతకం చేసింది ఎవరు అనుకున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్. ఈ అందరి సంతకాలతోనే ఆ రోజు అయిన తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ మనం పెట్టినటువంటి ప్రతి అప్లికేషన్ నేను మీడియాలో కూడా చూపించాను. సుమారుగా 13-14 సార్లు మనం ఈ అప్లికేషన్ పెట్టడం, మాకు రెగ్యులరైజ్ చేయండి, మేము డబ్బులు కడతాం, మాకు ఇవ్వండి అని చెప్పి. అప్పుడు వరకు మనం ఏం కట్టేలేదు కూడా. ఒక చిన్న షెడ్, చుట్టూ గోడలు కూడా ఉండవు, పైన రేకులు, కింద ఇది ప్రాన్స్ కదా, రొయ్యలు ప్యాకింగ్కి సంబంధించి ఒక చిన్న గట్టులాగా పెట్టి చేసాం. అది మాత్రమే చేసి మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మేము కట్టుకుంటామని చెప్పి మేము దానికోసం ఎప్పటి నుంచో కూడా పర్మిషన్ ఇచ్చారు సార్ లేదా? పర్మిషన్ ఇచ్చారు. పంచాయతీ నుంచి పన్నులు వేశారు. పంచాయతీ నుంచి పన్నులు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీ సర్పంచ్, అప్పుడు టీడీపీ ఎంపీపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ అంతా కూడా కంటిన్యూస్గా జరుగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది వచ్చింది. మీరు ఒక్క విషయం, దాదాపు 3 దశాబ్దాల తర్వాత నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఇది ఇలాగ ఉంటుండగా ఈ చిన్న షెడ్ ఎప్పుడైతే ఉందో అది ఉంటుండగానే బండారు సత్యనారాయణమూర్తి గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశారు. గండిబాబ్జీ గారు ఎమ్మెల్యే చేశారు. పంచకర్ల రమేష్ బాబు గారు ఎమ్మెల్యే చేశారు. మరి ఎందుకండి నిజంగా అక్కడ తప్పు ఉంటే, మేము అవుట్ ఆఫ్ ద ఇది వెళ్తే, మరి ఈ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు 93 నుంచి 2019 వరకు ఎందుకంటే వాళ్ళు ముట్టుకోలేదు? కొన్ని ఇది బండారు సత్యనారాయణమూర్తి గారు ఇంటి వెనకాతలే వెన్నెలపాలెం విలేజ్, వాడిచీరుపల్లి విలేజ్ ఆనుకొని ఉంటాయి. ఆయన వెనకాతలే, ఆయనకి తెలుసు శ్రీయంతా. మరి ఎందుకు అదే వ్యక్తులు ఇలాంటి విషయాలన్నింటినీ తెర మీదకి తీసుకొచ్చి మీరు ఒక దీనిగా మనం ఒక సిస్టమేటిక్ గా మనం వెళ్తున్నప్పుడు మన మీద బురద జల్లాలి, ఏదో రకంగా మనల్ని బద్నాం చేయాలనేటువంటిదే తప్ప. నేను అదే అడుగుతున్నా, ఏదైనా 2000 కొన్ని అట్లీస్ట్ మీరు తీసుకోండి, 2000 తర్వాత ఎక్కడైనా ఒక ల్యాండ్ మీద ఇలా ఆరోపణ చేయగలిగారా? లేదు. అన్నీ కూడా ఉన్నవి లేనివి క్రియేట్ చేసి వాటి హిస్టరీ ఎవరికి తెలియదు కదా. 1993లో మేము ఎవరి దగ్గర కొన్నామో ఏంటో ఆ హిస్టరీలు తెలుసా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు మీకు తెలియదు, ఇంకోటి తెలియదు, చేస్తారు. ఎప్పుడు కొన్నారు ఇది? ఎప్పటి నుంచి వీళ్ళు దీంట్లో ఉన్నారు? మరి 40 సంవత్సరాలు మీరు ఎందుకు ముట్టుకోలేదు? అది జెన్యున్గా ఉంది కాబట్టి మీరు ముట్టుకోలేదు. ముందు బురద జల్లేశారు అనుకుంటు. నేను వెళ్తున్నానండి, అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను, అక్కడ ఎక్కడో తీసో బురద ఇలా జల్లుతాడు, నేను ఎలా రావాలా? నేను ఉతుక్కొని రావాలి, ఏం చేయాలి? మీ దగ్గర లేట్ అవుతుంది, టైం పడుతుంది కదా. ఏదో ఉతుక్కొని వెళ్ళేసరికి మీరు ఏమంటారు? ఇంటర్వ్యూకి వస్తారని చెప్పి పొగరబోతుకి వెనక్కి వెళ్ళిపోయి అది ప్రజ అంటారు. ముందే మొత్తం అంటే 2019 ముందు వరకు కూడా మీ మీద ఏ ఆరోపణలు చేయని తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, లేదంటే కనుక 19 తర్వాత ఎందుకు టార్గెట్ చేసి, రెండోది దీంతో పాటు ఎందుకు అన్ని పేపర్లు కూడా ప్రముఖంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అంటే ఏం చెప్తారు? అంతకుముందు ఈ జిల్లాలో ఎవరి మీద ఇన్ని ఆరోపణలు రాలే, మీ మీద ఎందుకు వచ్చాయి అసలు? అదే నేను చెప్తున్నాను కదా, ఇంకొక టార్గెటెడ్గా ఎదగనివ్వకూడదు. అదే నేను ఈ రోజు కూడా అడిగేది అదే. 2019 నుంచి 2024 మధ్యలో నేను కొన్నటువంటి ఏ ఒక్క గజం భూమి అయినా ఉందా? ఉంటే వాటి మీద మీరు ఆరోపణలు చేయగలిగారా? లేదే. అన్నీ కూడా 93లు 99లు అప్పటి నుంచి ఉన్నటువంటి, మా తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఆస్తుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేశారు తప్ప. ఇంకా ఆదిప్రాజ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదిగో ఇక్కడ ఈ గజం భూమి ఈయన ఇక్కడ కబ్జా చేశాడని కానీ, లేదంటే ఇక్కడ ఈయన సంపాదించుకున్నాడని కానీ చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? అది ఎవరు కూడా లేరు. కేవలం టార్గెటెడ్గా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో గుడ్ లుక్స్లో ఉన్నాడు. రేపు ఫ్యూచర్లో కమ్యూనిటీ పరంగా కూడా నేను పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అన్ని రకాల కోణాలు పెట్టుకొని నేను వెనక్కి లాగాలి, ఏదో బద్నాం చేయాలి అనేటువంటి దీంతో చేసి పరవాడు కంపెనీల దగ్గర నుంచి మామూలు వసూలు చేసేవారంట సార్. ఏంటది? ఈ రోజు నేను ఒక మాట చెప్తాను సార్. మీరు ఏ కంపెనీ దగ్గరికైనా మీరు ఓపెన్గా వెళ్ళండి. నా 5 సంవత్సరాల్లో ఎలక్షన్ 2019 ఎలక్షన్ బిఫోర్ కానీ 2019 ఎలక్షన్ బిఫోర్ కానీ 2019 నుంచి 2024 వరకు కానీ 2024 ఎలక్షన్ కానీ ఏ ఒక్క కంపెనీ దగ్గరైనా నేను ఒక్క రూపాయి చందా కింద కూడా నేను అడగలే.
ఒక్క హిందూజా కంపెనీకి మాత్రం అక్కడ ముత్యాలం పొలంలో పండగ జరుగుతుంటే వాళ్ళకి పండగ జరుగుతుందంటే ఏమైనా మీకు అవకాశం ఉంటే డొనేట్ చేయండి అంటే ఒక 50,000 రూపాయలు ఇచ్చారు తప్ప నేను ఇవాళ నేను కరాఖండిగా మీరు నాతో సంబంధం లేదు, మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళండి, మీరు ర్యాండమ్గా ఎన్ని కంపెనీస్ అయినా తీసుకోండి, మీరు వెళ్ళి ఇదే టీడీపీ వాళ్ళే చెప్పమని పని, టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళు చెప్పమన్నాడు అది పెళ్ళి కంపెనీల దగ్గర డబ్బులు తీసుకున్నాడని. ఏ రోజు ఒక్క రూపాయి కూడా నేను ఏ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను, కనీసం ఆ కంపెనీలో వర్కులు కూడా నేను ఇవి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. ఏదైనా మ్యాన్ పవర్ కాంట్రాక్ట్లు ఇలాంటివి కూడా నేను ఈ రోజు ఏది తీసుకోలేదు, ఏ ఒక్క కంపెనీ అని. ఏవైనా నేను కంపెనీకి ఫోన్ చేశానంటే మా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే ఈ రెజ్యూమ్ పంపిస్తున్నాను, అవకాశం ఉంటే ఎంప్లాయ్మెంట్ చూడండి అనేటువంటిది తప్ప ఏ రోజు కంపెనీ వాళ్ళతో వేరే మాటలే ఉండవు నాకు. వాళ్ళు ఏమైనా పిలిస్తే ఓపెనింగ్లకో లేదంటే దీనికో వెళ్తే వెళ్ళడం తప్ప. ఇది నేను చాలా ఓపెన్ ఛాలెంజ్. ఆ కంపెనీల దగ్గరే అందరినీ కంపెనీల హెడ్లని మీరు పిలిచి నన్ను మధ్యలో కూర్చోబెట్టమన్నా నేను కూర్చుంటాను. 19 నుంచి 24 మధ్యలో ఏదైతే పెందుర్తికి అభివృద్ధికి మీరు ఏం పాల్పడ్డారో అది చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే కంపెనీల దగ్గర నుంచి ₹1 కూడా ఎప్పుడు తీసుకోలేదన్నారు, ఎక్కడ భూ కబ్జాకి పాడలేదు, భూ ఆక్రమణ పాల్పడలేదు. ఎందుకు సార్ మరి మొన్న ఘోర ఓటమికి కారణం ఏంటి రెండోసారి? ఇది ఈ క్వశ్చన్ కోసమే ఇందాల నుంచి నేను కూడా అనుకున్నాను ఇంకా అడగలేదేంట అని చెప్పి. ఫస్ట్ థింగ్, పెందుర్తి కాన్స్టిట్యున్సీ కొంత కాపు కమ్యూనిటీకి స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. దాంట్లో గతంలో పంచకర్ల గారు అక్కడ 2009లో నారోగా ఆయన గెలవడం, గెలిచిన తర్వాత ఇంకా అయిపోయింది. మళ్ళీ మధ్యలో ఆయన 2-3 నియోజకవర్గాలు మారారు, మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఒక కమ్యూనిటీ అనేటువంటిది బాగా వాళ్ళు తీసుకెళ్లారు. దాంతో కూటమి టీడీపీ నాయకత్వం అంతా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా జనసేనకి మా నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా మీరు అన్నటువంటి మేజర్ పార్ట్ పంచగ్రామాల భూ సమస్య అన్నటువంటిది కూడా పూర్తి అవ్వలేదు అనుకున్నది కొంత ఇంపాక్ట్ కనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా మా కార్యకర్త అనేటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము సాటిస్ఫై చేయలేకపోయాం. అది ఇక్కడే కాదు, ఒక పెందుర్తిలోనే కాదు కదా, మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కార్యకర్త అనేటువంటి వాళ్ళని మేము ఫుల్ ఫ్లెజ్డ్గా సాటిస్ఫై చేయలేకపోయాం. ఎందుకు కారణం అంటే వాళ్ళకి ఏదైనా పలానా పని కావాలి అంటే అది చేయగలిగేటువంటి పరిస్థితుల్లో మేము లేము. ఎందుకు లేము అంటే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆ స్థాయిలో అని మీకు అన్నీ కూడా తెలుసు. నేను కొన్ని ఓపెన్గా నేను చెప్పగలుగుతాను, కొన్ని చెప్పలేకపోతాను. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఒకటి. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏమైంది, మేము గడప గడపకి తిరిగాం. చాలా గడపల్లోని ఎవరైనా ఒక ముసలా అడిగి, అమ్మా నీకు పెన్షన్ వస్తుందంటే, వస్తుంది బాబు. ఎవరిస్తున్నారో తెలుసా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పాలి జనరల్గా. ఎవరిస్తున్నారో తెలుసా, వాలంటీర్ తెచ్చిస్తుంది బాబు, వాలంటీర్ రాసింది బాబు. ఇల్లు వస్తున్నా వాలంటీర్ రాశాడు బాబు, ఆ పిల్లాడు వచ్చాడు రాశాడు బాబు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కాన్సెప్ట్ని వాలంటీర్స్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకెళ్ళాక ఏమైంది, వాలంటీర్స్ కూడా చాలామంది ఎప్పుడైతే 10,000 అన్నారో మోర్ దెన్ 60-70% అటు షిఫ్ట్ అయిపోయిన పరిస్థితి. అంటే మొత్తంగా మీరు ఏదైతే ప్రతిష్టాత్మకంగా భావించారో ఆ వాలంటీర్ వ్యవస్థే మీ ఓటమి ప్రధాన కారణం ఏంటంటే? ప్రధాన కారణం వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది. ఎందుకంటే మేము వాలంటీర్స్ని చాలామందిని, మీవేం గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ మీరే వాలంటీర్స్ కింద కొనసాగుతారు. మీకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఏమైనా మీకు కండిషన్స్ పెడితే మీరు రిజైన్ చేయండి, రిజైన్ చేసి వచ్చి పని చేయండి, మళ్ళీ వచ్చిన తర్వాత మీరే వస్తారంటే 30% కూడా రిజైన్ చేయలేదు. అంటే ఏంటి, వాళ్ళకి ఇటు కాదు 5 సంవత్సరాలు ప్రభుత్వం, ఇప్పుడు 4.5 సంవత్సరాలు, సంవత్సరానికి నెలకు 5,000 లెక్క అనుకున్నా, సంవత్సరానికి 60,000, 4 సంవత్సరాలకి 2,40,000 ప్లస్ ఈ సేవామిత్ర, సేవా వజ్ర, ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కింద దొరికింది. అన్ని రకాలుగా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్కీమ్స్ కానీ అన్నీ వచ్చాయి, అన్నీ అలాగే వచ్చాయి. ఇన్ని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇటు అటు డైవర్ట్ అయిపోతే అసలు మళ్ళీ నెక్స్ట్ 10,000 అనేటువంటిది చాలామంది మేజర్ శాతం అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టడం జరిగింది. 2029లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ
జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతారా పెట్టరా? మీరందరూ వ్యతిరేకిస్తారా ఈ విషయంలో ఏంటి? ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు, కానీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పని అయితే ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్త ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని, పార్టీ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టుకొని, జెండాలు కట్టి, ఫ్లెక్సీలు పెట్టి, భోజనాలు పెట్టుకొని చేసినటువంటి వాళ్ళకి కూడా అందులో భాగస్వామ్యం కల్పిస్తూ వాళ్ళ తాలూకా ఎంతో కొంత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా చేసేటువంటి ప్రక్రియ ఉండదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి టైంలో సర్పంచ్గా ఉన్నప్పుడు నా చేతుల మీదుగా నా దగ్గరికి అందరూ వచ్చేవారు. సర్పంచ్గా నా దగ్గరికి కొన్ని వందల మంది మా ఊరు వరకు, బాబు నాకు ఇల్లు రాసి పెట్టు బాబు, నాకు పెన్షన్ రాసి పెట్టు బాబు అని చెప్పి వస్తే నేనే సంతకాలు పెట్టేవాడిని. ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఒక్క పెన్షన్ కావాలన్నా ఏది కావాలన్నా నా దగ్గరికి ఎవరు రావట్లేదు. మీరు సర్పంచ్ అన్నారు కాబట్టి ఇంకో విషయం చెప్తా. మీరు సర్పంచ్గా పనిచేస్తున్నారు, మొన్న 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మొన్న 5 ఏళ్ళు కూడా ఏ గ్రామ పంచాయతీలకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదలైన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, ₹1 కూడా పంచాయతీలకు ఇవ్వకపోవడం ఎలా చూస్తారు అసలు? మీ గవర్నమెంట్ పంచాయతీలని వాళ్ళకి స్వయం సమృద్ధిగా వాళ్ళు ఎదిగే ప్రయత్నం లేదు, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి చాలా గ్రామ పంచాయతీల్లో, సర్పంచులు అయితే నిర్వీర్యం అక్కడ. దాని గురించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. సర్పంచులందరూ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి, ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసిన పరిస్థితి, వైఎస్ఆర్సీకి సంబంధించిన సర్పంచులు సైతం ఆ పోరాటంలో భాగస్వామ్యం అయిన పరిస్థితి. ఇక్కడ అంటే చాలా ఫ్యూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఫ్యూ పర్సెంటేజ్ అండి. ఎందుకంటే ఉన్నటువంటి సర్పంచ్లే మ్యాక్సిమం మెజారిటీ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా ఫ్యూ కావాలని చెప్పి, ఇప్పుడు మా వైఫ్ కూడా సర్పంచ్ మా గ్రామంలో, ఆ రోజున్న పరిస్థితుల్లో నేను నిలబెట్టడం జరిగింది. అంటే నిధులు రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కూడా ఇవ్వకపోవడం, డైవర్ట్ చేయడం అనేది వాస్తవం కదా? సర్పంచ్గా మీరు చెప్పండి, అది నిజమా? అంటే పూర్తిగా కాదండి, పూర్తిగానేటువంటిది. 1 సంవత్సరం మనకు కోవిడ్ వచ్చినటువంటి సమయంలో మాత్రం కొంచెం ఇబ్బంది కలిగినటువంటిది అందరికీ కూడా తెలుసు. కోవిడ్ 2 years తప్ప మిగతా అంతా కూడా జనరల్గానే అంత ఇబ్బంది లేకుండానే వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి లేదు కదా, డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా ఇది స్కీమ్స్ పేరుతోటి. లేదండి, అంటే పూర్తిగా అనేటువంటిది అయితే కాదు, పూర్తిగా కాదు. కరోనా టైంలో మాత్రం కొంత ఇబ్బందిగా జరిగినటువంటిది వాస్తవం. మిగతా టైంలో పూర్తిగా డైవర్ట్ చేశారనుకున్నది అవాస్తవం. అలాగైతే అసలు పంచాయతీలు నడిచే పరిస్థితే ఉండదు కదా. వాళ్ళు పంచాయతీలు ఇవాళ కూడా మనకి చక్కగా వెళ్తున్నాయంటే పంచాయతీలు నడిచే పరిస్థితే ఉండదు మీరు అన్నట్టుగానే జరిగితే. ఆ పరిస్థితి లేదు. కొంత కోవిడ్ టైంలో మాత్రం కొంత ఆ ఇబ్బంది ఉంది. సర్పంచ్ వ్యవస్థ వచ్చిందని నాకు తెలిసి పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత అయితే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు. ఒక 6 months, few months, 1 సంవత్సరంలో ఇబ్బంది ఉంది, కానీ మిగతా అంత ఇబ్బంది అయితే లేదు నాకు. సార్ ఇంకోటి సార్, ప్రధానంగా 2019లో వైఎస్ఆర్సీపీ 151 స్థానాలు, బంపర్ మెజారిటీ, భారీ మెజారిటీ. ఆ స్థాయిలో గతంలో ఎప్పుడూ ఏ పార్టీకి కూడా రాలేదు. 2024 వచ్చేటికి 11. ఏంటి సార్ ఇంత వేరియేషన్ పడిపోవడానికి కారణం? వైఎస్ఆర్సీపీ సూపర్ 6 అనేటువంటిది పబ్లిక్లో బాగా వెళ్ళిందండి. సూపర్ 6 అనేటువంటి. మీరు నవరత్నాలు వెళ్ళలేదా? నవరత్నాలు వెళ్ళాయి కాబట్టి మేము మంచి మెజారిటీతో గెలిచాం ఆ రోజు. నవరత్నాలు పూర్తిగా వెళ్ళాయి కాబట్టి ఆ రోజు మేము అంత మెజారిటీతో. అవునా? నవరత్నాల్ని డేట్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారంగా మీరు డైరెక్ట్ బెనిఫిషరీస్కి అకౌంట్లో వేయడం, ఇవేవి కూడా ప్రజల దృష్టిలో వెళ్ళలేదంటారా? ప్రజలకి బెటర్గా ఇస్తామని చెప్పారు, వాళ్ళు నమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన సొంత ఆలోచన ఉండదు. ఆయన సొంతంగా ఆయన పెట్టినటువంటి ఒక పథకం చెప్పండి. అంటే ఇంత దారుణమైన ఓటమి. అదే చెప్తున్నాను కదా, ఒక పక్క ప్రతి దిక్కా కూడా ప్రభుత్వం మీద. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రీసర్వే తీసుకుందాం ఫస్ట్. రీసర్వే అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా జరగలేనటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసి అందరికీ మేలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయంతో తీసుకున్నారు. దానికి ఏ రకంగా చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములన్నీ కూడా లాగేసుకుంటున్నారు. మరి దాని ప్రజలు నమ్మినట్టేగా మొన్నటి ఎలక్షన్స్ ఫలితాలు చూస్తే. మరి ఆ రకంగా నమ్మించారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియా ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి ఈ పత్రికల ద్వారా ప్రజలను ఆ రకంగా నమ్మించి ఆ రకమైనటువంటి మౌత్ పబ్లిసిటీ చేశారు. ఇవాళ మేము చేస్తే మీ నియోజకవర్గంలో మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఎవరైనా ఆస్తులు ఉంటే కనుక వాళ్ళు రీసర్వే చేసిన తర్వాత వాళ్ళ ఆ రాళ్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు ఉండాలి అసలు? ఇప్పుడు ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వం కనుక ఆ మైలేజ్ రావడానికి కొన్ని కార్యక్రమాలు తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అది ఆ మైలేజ్ అంటే మైలేజ్ కోసం చూసినందువల్లే కదా 151 నుంచి 11 పడిపోయి. అంటే ఏం చెప్తారు మీరు? రాళ్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు అవసరమా? అదేవిధంగా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అవసరమా? జనాలు మీకు గ్రామంలో మీకు పర్యటించిన సందర్భంలో కావచ్చు, లేదంటే కనుక మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఎలక్షన్ సందర్భంలో మీరు ప్రచారం చేసిన సందర్భంలో ఇవే ప్రశ్నలు జనాల నుంచి కూడా వచ్చాయిగా మీకు.
ఎక్కడా కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ప్రజలు మమ్మల్ని ఎప్పుడు కూడా అంటే వాస్తవంగా అయితే నన్ను అయితే ఎక్కడ అడిగినటువంటి పరిస్థితులు లేవు. మీ దృష్టికి అయితే రావడం దృష్టికి అయితే వచ్చాయి, ఖచ్చితంగా వచ్చాయి. కానీ దీంట్లో ఉన్న పాజిటివ్ ఒక ఆలోచనతో మనం చేసినప్పుడు దాన్ని నెగిటివ్గా బాగా తీసుకెళ్ళాలి. అంత నెగిటివ్గా తీసుకెళ్తారు ప్రజలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి చేస్తారు, చెడు చేయరు అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అదే రకంగా మేము ముందుకెళ్ళాం. కానీ దాన్ని ఎంత నెగిటివ్ చేయాలో అంటే అదేదో మనకు కథ ఉంటుంది, ఆవుని తీసుకెళ్తుంటే ఇదేంటి పందిని తీసుకెళ్తున్నావు 10 మంది అంటే అలా ఉంటుంది. ఆ రకంగా పబ్లిక్లో పూర్తిగా తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాగేసుకొని వెళ్ళిపోతే ఎవరు సాధ్యం అవుతుంది? ఇదంతా కూడా ప్రజలు ఆ రకంగా ఒక నెగిటివ్ ప్రచారం తీసుకెళ్ళి పూర్తిగా ఇది చేశారు. అంటే మరి 151 నుంచి 11 సీట్లు పడిపోవడం అంటే ఏం తప్పిదాలు మీరు రివిజన్ చేసుకున్నారా సార్? అసలు ఏం జరిగింది ఏంటి అనేది పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకున్నారా? మెయిన్ అండి, ప్రజలు మ్యాండేటరీ ఇవ్వడం ఒక పార్ట్ అయితే, కొంత విత్ ఇన్ ద పార్టీ జరిగినటువంటి ఇష్యూస్ వల్లే చాలా సీట్లు కోల్పోయాం. ఎలా అంటే కార్యకర్త అనేటువంటి వాడికి పూర్తి భరోసా ఇచ్చి ఏది కూడా మనం చేయలేక గత 5 సంవత్సరాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్, కార్యకర్త అనేటువంటి పూర్తిగా నెరవేరింది. ప్రతి దగ్గర ఏంటి, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మా క్యాండిడేట్ ఓడిపోవాలి, జగన్ గారు మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలి. ప్రతి దగ్గర ఆల్మోస్ట్ ఇదే. కార్యకర్తలను విస్మరించడం వల్లే పార్టీ 100% ఓటమి. అంతే. కార్యకర్తల వారు కూడా ఎన్నికల్లో సహకరించలేదు, సరిగ్గా పని చేయలేదంటే అవతల వాళ్ళకి చేయలేదు, అలాంటి టీడీపీ కోటేయలేదు. సరే నా ఓటేదని వేసుకుందాం, ఇంత జరుగుతుంది. 2019 అలక్క కసితో పనిచేశారు. విశాఖను రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలి అని మీరు ప్రకటించడం, ఆ తర్వాత దాని మీద ర్యాలీలు చేయడం, విశాఖని రాజధానిగా ప్రకటించేస్తున్నట్లుగా ప్రకటనలు ఇవ్వడం, అదిగో రాజధాని విశాఖ వచ్చేస్తుంది, ఇదిగో రాజధాని విశాఖ వచ్చేస్తున్నాము. 3 రాజధానుల విధానం వల్ల మీకు నష్టం కలిగించిందా సార్? అది అంటే కొంత అర్బనైజ్డ్ సెంటర్స్లో కొంత ఇంపాక్ట్ ఉంటుంది బాగా. అంటే 5 ఏళ్ళలో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అనేది జనాల్లోకి బాగా వెళ్ళలేదా? అంటే దానికి వెళ్ళింది, దానికి కారణం ఎవరు అనేటువంటిది మాత్రం ఇప్పటికిరా. దానికి కోర్టులో వెళ్ళి దాన్ని అడ్డుకొని దానికి ఎక్కడా కూడా రాజధాని అవనివ్వకుండా చేసినటువంటి పరిస్థితులు ఏంటన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది ఒక మంచి ఆలోచనతో చేశారు. విశాఖపట్నం అన్నట్టు ఆ రోజు కూడా మేము చెప్పాం, విశాఖపట్నంలో కొత్తగా మనం డెవలప్ చేయాల్సింది ఏముందండి? ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి డెవలప్ చేయాలా వైజాగ్ని? ఆల్రెడీ ఎక్స్పాండ్ అయ్యి ఉంది, ఫార్మా హబ్ ఉంది, ఐటీ హబ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ చూసుకోండి, బై రోడ్ ఉంది, సీవేజ్ ఉంది, ఎయిర్పోర్ట్స్. మీరు ఇంత వివరంగా చాలా తక్కువ ఖర్చుతోటి విశాఖలో రాజధాని నడిపించవచ్చు, 1,00,000 కోట్లతోటి అమరావతిలో రాజధాని నడిపించడం కష్టం, 1,00,000 కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెడితే మిగతా ప్రాంతాలన్నీ కూడా నష్టపోతాయి అంటూ మీరు ఎన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎందుకు ప్రజలు తీసుకోలేకపోయారు? అసలు అదే అర్థం కాలేదు మాకు. ఆఖరికి విశాఖపట్నం తీసుకున్నా కూడా విశాఖపట్నం ప్రజలు కూడా మీకు 100% ఓటేలేగా. అదే కదా ఇప్పటికి మాకు అర్థం కాలేనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ రోజుకి కూడా మేము సిటీలో చూసుకుంటే కనుక మీరు 7 నియోజకవర్గాల్లో ఎన్ని గెలిపోతారు మీరే చూడండి. అంతే, లేదు కూడా లేదు కదా. 7 ఓడిపోయారు. 7 ఓడిపోయారు. అదే మాకు కూడా ఎంపీ కూడా ఓడిపోయారు. అంటే విశాఖపట్నం ప్రజలు కూడా మాకు రాజధాని వద్దని తీర్పిచ్చినట్టుగా దీన్ని బట్టి అది ఏ రకంగా తీసుకోవాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇవాళ మనం చూస్తే స్టీల్ ప్లాంట్ ఉందండి. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు చిలక చెప్పినట్టు చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వంగానే వస్తే స్టీల్ ప్లాంట్ మీకు దక్కదని చెప్పారు. ఇవాళ ఏం జరుగుతుందండి? మీరు చూడండి, ఇంకేం జరగబోతున్నాయో. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, స్టీల్ ప్లాంట్ స్కూల్స్ అన్నీ కూడా ఎవరికి 99 years లీజ్కి వెళ్ళిపోతున్నాయో చూడండి, మీకు వస్తుంది ఈ మధ్య న్యూస్. ఇంకొక విషయం సార్, ఇదే స్టీల్ ప్లాంట్ సంబంధించి, అంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం నేను ఒకసారి చెప్తున్నాను, ఈ స్కూల్స్ ఏ సంస్థకి 99 సంవత్సరాలు లీజ్కి వెళ్ళిపోతున్నాయో మీరు చూడండి. మీరు మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్తారు. ఎవరికి ఇవ్వబోతున్నారు సార్ ఇప్పుడు స్కూల్స్? మీకే తెలుస్తుంది ఇవ్వబోతున్నారు అనేది. నేను చెప్పాను, ఎవరికి ఇవ్వబోతున్నారు నాకు తెలుసు. అది ప్రకటన వచ్చిన తర్వాత మీరే చెప్తారు. మీరు ఆ రోజు లీజ్కి ఇస్తున్నారా అదే చెప్పండి, అదేంటో ఉందిలేండి సార్, ఇస్తాయి కదా. ఇదే స్టీల్ ప్లాంట్ సంబంధించి
దాదాపు వేలాది ఎకరాలు భూమి ఉంది. ఈ వేలాది ఎకరాల భూమిలో అంటే ఇక స్టీల్ ప్లాంట్ ఇక్కడ నుంచి వేరే చోటకి తరలించి ఇక్కడ రాజధాని పెట్టుకోవచ్చు కదా అని ఒక ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారనేది ఒక ఆరోపణ బయటకు వచ్చింది. ఏ రోజు అది లేదు. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసాం, స్టీల్ ప్లాంట్ ను ముట్టుకోవడానికి వీలు లేదు, దాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ఇది లేదని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది వాళ్ళు మా ప్రభుత్వం. ఈరోజు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు చేయగలరా? ఇవాళ ఇంతమంది ఉన్నారు కదా, మెజారిటీ మీరే కదా, మీరు ఇవాళ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు వరకు? ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ పోటీ కూడా చేశారు గాజువాకు. మరి ఆయన ఏం చెప్పారు? నాకు కానీ ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ ఉన్నా చాలు స్టీల్ ప్లాంట్ని నేను కదలనివ్వకుండా చేస్తాను ఇక్కడ నుంచి అన్నారు. ఇవాళ ఏమైంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు సార్ వాళ్ళు. మీరేం చెప్తారు? సరే నన్ను వదిలేయండి, మరి ఎక్కడ జరిగింది అనేటువంటిది వస్తే నేను చెప్పడం వదిలేయండి. మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు వీళ్ళందరూ ఎందుకు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు? మేము చెప్పాము వాళ్ళు చేయమని? మేము చెప్పామా? వాళ్ళు చాప కింద నీరులాగా ఒకటి 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 చేసుకుని వెళ్ళిపోతుంటే 14,000 కోట్ల రూపాయలని మేము స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ళు కూడా ప్రైవేటీకరణ జరగకుండా ఆపలేకపోయారు. మేము ప్రైవేటీకరణ ఆపేసాము. స్టీల్ ప్లాంట్కి ఊతంగా మేము 14 నిజంగా ప్రైవేటీకరణ కానీ ఆపేశారు అనేటువంటిది మీరు నాతో కాదు, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఎంప్లాయీతో కానీ ఒక రాజకీయ నాయకులను వదిలేయండి, నన్ను వదిలేయండి, వాళ్ళని వదిలేయండి. ప్రైవేటీకరణ జరగట్లేదా, ప్రక్రియ ఆగిపోయిందని చెప్పించండి. మీరు ఎందుకు ఇంత అడావడి చేయాల్సిన పనే ఉంది మాకు మాత్రం? ఇప్పుడు మమ్మల్ని వదిలేయండి, మాకెందుకు అక్కడ ఉన్నటువంటి సంఘాలు వచ్చి మద్దతు తెలపమని ఎందుకు కోరాలి? అది వాస్తవం అందరికీ తెలిసినట్టు మ్యానిపులేట్ చేయడంలోని టీడీపీకి కానీ అక్కడ ఉన్నటువంటి మీడియాకి కానీ ఉన్నటువంటిది అసలు ఇంకా ఎవరికి కూడా రాదు. మొన్న మధ్యనే కార్మిక సంఘాలకు సంబంధించి ఎంపీ భరత్ గారు, విశాఖ ఎంపీ భరత్ గారు కావచ్చు, లేదంటే కనుక స్థానిక గాజువాక ఎమ్మెల్యే ఆయన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కూడా పల్లా శ్రీనివాస్ గారు కావచ్చు, విమర్శలు కూడా చేశారు. అమ్ముడుపోతున్నారు కొంతమంది సంఘాల వాళ్ళు, మాకు తెలుసు వాళ్ళ జీవిత చరిత్ర తెలుసు అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడడం జరిగింది. ఎలా చూస్తారు సార్? అంటే సంఘాలు బ్లాక్మెయిల్ చేయడం అది, లేదంటే అంతే కదా. ఇవాళ దీని మీద ఎవరైతే గట్టిగా ఉద్యమం చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఏదో రకంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి భయపెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఆ ఉద్యమాన్ని అక్కడ నీరుగార్చేటువంటి కార్యక్రమం ఇదంతా. లేకపోతే ఒక బాధ్యతాయుతంగా ఇవాళ ప్రజలందరూ కూడా గెలిపించినప్పుడు, ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు, ఒక విశాఖపట్నానికి ఎంపీగా భరత్ గారు ఉన్నారు, అదే రకంగా పల్లా శ్రీని గారు కూడా వాళ్ళ టీడీపీ పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు క్లియర్గా ఈ రోజుకి కూడా ఎందుకు ఆ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి పెట్టమన్నట్టు ప్రెస్ మీట్ ప్రజా సంఘాల మధ్యలో, అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకుల మధ్యలో చెప్పమనండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆ రోజు ఆయనే కదా నిరాహార దీక్ష చేశారు, పల్లా శ్రీని గారే కదా నిరాహార దీక్ష చేశారు. ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఏదో రకంగా కవర్ చేసుకొని నడిపించేస్తున్నాం అన్నటువంటి పద్ధతి అయితే తప్ప ప్రజలు ఇప్పుడు మేము ఈ 3 సంవత్సరాలు ఇంకెలాగా ఏమీ చేయలేరు, ఈ 3 సంవత్సరాలు మనం చేయాల్సిన పని చేసేద్దాం అనేటువంటి దీంతో అంటే వాళ్ళకి తెలుసు నెక్స్ట్ వాళ్ళ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం వాళ్ళకి కూడా లేదు. సో కాబట్టి ఏది జరిగితే అది జరుగుతుంది అన్నటువంటి. స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం ఏం చేయబోతుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇప్పటికే ఒక కార్యాచరణ జీవీఎంసీ పరిధిలో అయితే రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికే కార్పొరేషన్ ప్రతి వార్డు స్థాయిలోని కూడా దీని మీద ఆందోళన చేయాలి. అది అయిపోయిన తర్వాత ఒక పర్మనెంట్గా జీవీఎంసీ దగ్గర కూడా పర్మనెంట్గా ఒక దీక్షా శిబిరం పెట్టి దీని మీద కంటిన్యూస్గా ఒక నిరాహార దీక్షలు కూడా కంటిన్యూ చేయాలనేటువంటిది. పూర్తి స్థాయిలో కార్మిక సంఘాలు అన్నింటి మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అవి కూడా పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా ఇప్పటికే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. మొన్నే పెద్దలందరూ కూడా కూర్చొని బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో దీనికి ఒక ప్రణాళిక అనేది రూపొందించుకున్నాం. ప్రణాళిక రూపంగా పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. ఇంకోటి సార్, మీరు ఈ స్టీల్ ప్లాంట్తో కాకుండా ఇక్కడ లూలు మాల్కి సంబంధించి కూడా భూ కేటాయింపు మీద మీరందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. లూలు మాల్తో ఉద్యోగాలు వస్తాయి, వేలాది మందికి ఉపాధి కల్పన వస్తుంది. వాళ్ళు ఇనార్బిట్ మాల్కి ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినప్పుడు ఇనార్బిట్ మాల్కి ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, కానీ
మేము తీసుకుంటే తప్పు వచ్చిందా అంటున్నారు. ఏం చెప్తారు సార్, లూలు మాల్కి ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు? లూలు మాల్కి స్థలం ఇవ్వడానికి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. పూర్తిగా వినండి నేను చెప్పాను. లూలు మాల్ విశాఖపట్నం రావడం అనేటువంటిది అందరికీ కూడా ఆమోదయోగ్యమే. కానీ ఆ ప్రాంతంలో అనేటువంటిది మేము ఖండించాం. అది ఇప్పుడు మన విశాఖపట్నానికి సంబంధించి ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ లాంటిది. ఆ ప్రాంతంలో ఆర్కే బీచ్ అనేటువంటి దగ్గర మనకు ఆ స్థలం ఉన్న స్థలం అదొకటే. అంత విలువైనటువంటి స్థలం అదొకటే స్థలం ఉంది. ఇవ్వండి కొంచెం దూరం. ఇప్పుడు ఇది పోర్ట్ నుంచి లేజీ తీసుకున్నారు ఇనార్బిట్ మాల్ని, పోర్ట్ స్థలం. అలాగే కొంచెం అటు సైడ్ కొంచెం మన మధురవాడ దాటాక ఇక్కడ పెట్టండి. మంచి మంచి స్టేడియం ఉంది, స్టేడియంస్ పక్కన పెట్టండి. ఆ ఏరియా డెవలప్ అవుతుంది, అక్కడ 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మేము లూలు మాల్ని విశాఖపట్నానికి రావడంలో ఏ రోజు కూడా మేము ఎవరం కూడా వ్యతిరేకులం కాదు. ఆ ప్రాంతంలో అంత విలువైనటువంటి స్థలాన్ని అంత తక్కువ ధరకి 99 రూపాయలు. ఈ 99 ఏంటంటే మార్కెట్ 99 అని షాప్ ఉంటుంది మాల్స్లో అన్నిట్లో, 99 పైసలు 99 రూపాయలు ఎకరం లీజ్. ఏంటి ఇంకోటి, మీరు అధికారంలో ఉన్నప్పుడు లూలు మాల్ భూములు కేటాయించిన దాని మీద మీరు రద్దు చేయడం జరిగింది 2019 అధికారంలో వస్తే. అంటే లూలు మాల్కి మరి వేరే ఆ సమయంలోనే మీరు వేరే ప్రత్యామ్నాయం చూపించి ఉండొచ్చు కదా. అప్పుడు వాళ్ళు అక్కడే కావాలని పట్టుపట్టారు. ఆ రోజు మేము అడిగాం. ఆ రోజు కూడా ఇదే ప్రాంతంలోనైతే మేము చేస్తామనేటువంటి దీంట్లో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఆ రోజు ఎక్కడ కూడా వాళ్ళు చర్చలు కూర్చొని కానీ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ప్రభుత్వానికి మనకు అది మంచి స్థలం, ఆ స్థలాన్ని ఇలా మాల్స్ కానీ వీటికి కానీ ఇచ్చే. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది ఆ స్థలంగానే ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి రేపు ఏవైనా ప్రభుత్వ భవనాలు కట్టచ్చు, లేదంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అక్కడ చక్కగా చేసుకోవచ్చు. అక్కడ ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేటువంటి ల్యాండ్ కాదు అది. వాళ్ళకి మాల్ కావాలి అనుకుంటే పెట్టొచ్చు, మన జూ పార్క్ దగ్గర, లేదంటే ఇంకో దగ్గర ఒక మంచి ప్లేస్ చూసుకొని, లేదంటే మన బీచ్ రోడ్లోనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హుడా పార్క్ అది దాటిన తర్వాత ఎక్కడో దగ్గర మాకు మంచి స్థలం కేటాయించమంటే అది మనకు కేటాయించిండేవారు. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, ఆ రకంగా చేయొచ్చు. అక్కడే కావాలి సిటీ మధ్యలో గజం కనీసం వాళ్ళు 2 లక్షలు పెట్టినా దొరకనటువంటి ప్రాంతంలోని 13 ఎకరాలు, ఎకరం 99కి 100 రూపాయలకి 1000 రూపాయలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటి? ఐటీ పరిశ్రమలకి గత ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం ఇవ్వలేదు. అందుకనే విశాఖపట్నం నుంచి పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయాయి, ఐటీ పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. మేము ఐటీ పరిశ్రమల ప్రోత్సాహం కోసమే ఎకరా రూపాయికి ఇన్ఫోసిస్కి ఇస్తున్నాం అన్నారు. హైదరాబాద్లో చూస్తే ఇన్ఫోసిస్ తమ క్యాంపస్ని కొనుక్కుని పెట్టుకున్నారు. ఏం చెప్తారు సార్ దీని విషయంలో? అదే చెప్తున్నాను. ఇప్పుడు 99 పైసలకి ఎకరం నుండి ఎంత ప్రోత్సాహం అయినా సరే 99 పైసలకి ఎకరాలు ఇస్తాం, మీరు రండి, మీరు తీసుకోండి అనేటువంటి పరిస్థితి అది ఎప్పటికి వస్తుంది? ఆ సంస్థకి ఏమైనా టైం బాండ్ పెట్టారా? అది అసలు ఎప్పటికి పూర్తి అవుతుంది? పూర్తయిన తర్వాత ఎప్పుడులోగా మీరు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు? ఇవేవి కూడా లేవు. కేవలం ఇవాళ ఇదంతా కూడా వ్యాపారంలాగా జరుగుతుంది తప్ప. కాగ్నిజెంట్ కూడా రాబోతుంది విశాఖ అని చెప్తున్నారు. రాబోతుంది రావాలి కదండి. రాబోతుంది అనేటువంటిది వేరు, రావాలి కదా. ఐటీ పరిశ్రమలు విశాఖ రాకుండా వైఎస్ఆర్సీపీ దుష్ట ప్రచారం చేస్తుంది అని చెప్పి మేము ఉన్నటువంటి ప్రతిపక్షంగా మేము చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి లోటుపాట్లను మేము ఎత్తి చూపించడమే తప్ప ఏ రోజు కూడా విశాఖపట్నం అభివృద్ధికి కానీ లేదంటే ఐటీ అభివృద్ధికి కానీ మేము ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు. మేము ఆ రోజు చెప్పింది కూడా 99 పైసలకి ఇవ్వడం అంటే చాలా తప్పు. విలువైనటువంటి భూమి, దాన్ని ఒకసారి సరిచూసుకోండి. నిజంగా కంపెనీ వస్తే దాన్ని ఎంత కాలంలో తీసుకొస్తారు, దానికి టైం బాండ్ ఏం పెట్టారు, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన రోజే ఆయనే చెప్పడం జరిగింది, మళ్ళీ 2026కి దీన్ని పూర్తి చేసి మనం ఓపెనింగ్ చేయాలి, దానికి కావాల్సిన ప్రణాళిక, దానికి తగ్గనే మనం అగ్రిమెంట్ కూడా ఇచ్చాము అనేటువంటి అలాగే వీళ్ళకి కూడా ఇన్ఫోసిస్కి కూడా మీకు 99 పైసలకి ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ ఇచ్చినప్పటికీ ఎందుకు మీరు ఎప్పటికి పూర్తి చేస్తారు? ఇన్ఫోసిస్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది బిల్డింగ్, ఎప్పటికి అందులో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు? ఇవన్నీ కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ ఈ విధంగా ఐటీ పర్సన్ రాకుండా మీరు 100% అయ్యో ఖచ్చితంగా అలాంటి ఇంకో 10 కంపెనీలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాకపోతే దానివల్ల ప్రజాదరణ వృధా అవ్వకూడదు. ప్రజా ఆస్తులు కూడా ప్రజలకు సంబంధించిన భూములే కదా ప్రభుత్వ భూములు అంటే. వీటన్నిటి మధ్యలో వ్యాపారం ఎవరు చేసుకుంటున్నారు?
వాళ్ళ సంపద సృష్టి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులకి వాళ్ళకి సంపద సృష్టి చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ప్రజలకి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలను కలిపి చేసినటువంటి అప్పులకి ఆల్రెడీ 40% అప్పులు సంవత్సరంన్నర కాలంలో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,66 కోట్ల రూపాయలని డైరెక్ట్గా డిపిటి పద్ధతి ప్రకారం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారు. వీరు ఏం చేశారు? ఈ తెచ్చినటువంటి అప్పులన్నీ ఏమవుతున్నాయి? అమరావతిలో అన్నారు, అమరావతికి ఎంత పెట్టారు మీరు ఇప్పుడు చెప్పండి? అమరావతికి ఎంత పెట్టారు చెప్పండి? మరి అమరావతికి బయట నుంచి వచ్చిన డొనేషన్స్ ఏంటి? ఇప్పుడేమో 50,000 ఎకరాల్లో కడతారంట అమరావతి. ఈ 50,000 చాలదంట. 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతుంది అన్నారు. గత 5 సంవత్సరాలు కలిపి 5,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా 50,000 ఎకరాలు కావాలంటున్నారు. ఎక్కడ అవుతుంది? ఉన్నటువంటి 50,000 ఎకరాలకే ఇంకా మీరు ఇటుకు కట్టలేదు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళమని సరిగ్గా 4 వర్షాలు పడితే అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా లేదు. అందుకే కరెక్ట్గా చూసుకొని వాతావరణం శాఖతో చూసి పెట్టుకున్నాం. సరిగ్గా వర్షాలు పడితే బోట్లు వేయాలి అసెంబ్లీకి. ఇవాళ మీరు అసెంబ్లీకి వెళ్ళే రూట్ చూడండి, ఒక కారు వెళ్తే ఇంకో కారు వస్తుందా? ఇంకో కారు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎన్నిసార్లు మేమే ఎమ్మెల్యేలుగా ఉండి ఆ బ్రిడ్జ్ దగ్గర ఏదైతే ఉందో గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇవాళ మీరు అమరావతి ఉన్నటువంటి 50,000 ఎకరాల్లో 5 ఎకరాలు కూడా పూర్తి చేయలే. ఇప్పుడు మళ్ళీ ఇంకా 50,000 ఎకరాలు కావాలంట. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో కట్టాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కడితే కనుక ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆకర్షించవచ్చు, రాజధానికి పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. ఏమంటారు సార్? సార్, మేము అలాంటివి కట్టడాలు డెవలప్ చేస్తామంటే ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, చేయొచ్చు. ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకొని చేయొచ్చు. కానీ మాటల వరకే కాదు, ముందు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 10 ఎకరాల్లో నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాను. ఈ 10 ఎకరాల్లో 10 గజాలు కూడా మొదలు పెట్టకుండా నేను ఇంకా స్టేడియంలు కడతాను, ఎయిర్పోర్ట్లు కడతాను, దానికి ఇంకొక 10 ఎకరాలు కావాలంటే ముందు ఇక్కడ చేసి చూపించండి. అప్పుడు రైతులు కూడా ఓకే, ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, మాకు కూడా ఏదో మేలు జరుగుతుందని ఆలోచన. రైతుల్ని ఇవాళ అంత హింస పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల దగ్గర నుంచి ఆ రోజు తీసుకున్న భూములు ఈ రోజు ఏం చేశారు? రైతులకి ఏం మేలు జరిగింది చెప్పండి? ఆ చుట్టుపక్కల ఏమైనా ప్రాంతాలు రేట్లు పెరిగాయా? మీరు ఏమైనా డెవలప్మెంట్ చేయగలిగారా? ఎంతసేపు ఆ లోపల ఉన్నటువంటి అసెంబ్లీని, సెక్రటేరియట్ టెంపరీ బిల్డింగ్స్, హైకోర్టు టెంపరీ బిల్డింగ్స్, ఎప్పుడు వర్షం పడితే కింద నుంచి నీరు ఎప్పుడు చెరువు నిండిపోద్దో తెలియదు, పైనుంచి ఎప్పుడు కారిపోతాయో తెలియదు. అలాంటి బిల్డింగ్స్ ఇవి తప్ప మీరు ఏం చేశారు చూపించండి. ఇప్పుడు మీరు మొదలుపెట్టినటువంటి బ్రిడ్జ్ ఏదైతే మన ఫ్లైఓవర్ ఉందో సహంలో వేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పూర్తి చేసి రెండో ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేయడం జరిగింది బెంజ్ సర్కిల్ దగ్గర. మరి మీరు ఏం చేశారు? ఈ అప్పులన్నీ తెస్తున్నారు కదా, నేను అడిగేది అది. ఇప్పుడు సుమారుగా 1,75,000 కోట్ల అప్పు తెచ్చారు, ఎక్కడ పెట్టారు? కనబడట్లే. సూపర్ 6 అమలు చేసాము, సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేస్తామో వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నాం అనేది వారు చెప్తున్నమాట. దానికోసమే మెజారిటీ నిధులన్నీ కూడా వెళ్తున్న మాట కూడా వాస్తవం. తల్లికి వందనం దాదాపుగా 60 లక్షల మంది పైనంత మందికి ఇచ్చారనేది కూడా లెక్కలు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు అది అమలు చేయడం జరిగింది. రైతులకి మొన్న వాళ్ళకి అకౌంట్లో కూడా నిధులు వేయడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు. ఏడాది పాల మీద మీరేం చెప్తారు? 7.5 పాల మీద అంటే మీరు చెప్పిన ప్రతి దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఈయన ఏదైతే రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పారు. అంటే 2024, 25, 25, 26 ఈ టైంకి 40,000 రూపాయలు రావాలి. మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ 40,000 రూపాయలకి గాను ఆయన వేసింది ఎంతండి? 5,000 వేసి 35,000 ఎగ్గొట్టి 5,000 వేసి అయిపోయింది హామీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూడండి, 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పాం, 12,500, 13,500 చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చాం. ఇస్తామన్నది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన నిధులే ఇచ్చారు కదా సగం. సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చిన దాంతో పాటు ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇవ్వాల్సింది మేము ఇచ్చాం. ఈ ప్రభుత్వం పోయిన సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏమైంది? మరి పోయిన సంవత్సరం ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు 20,000 ఎగ్గొట్టారు. ఈ టైంకి 40,000 ఇవ్వాలి. 40,000కి 5,000 ఇచ్చి మేము పథకం అయిపోయిందంటే ఇప్పుడు ఉచిత సిలిండర్లు పోయిన సంవత్సరం 3, ఈ సంవత్సరం 3, 6 సిలిండర్లు ఇవ్వాలి. ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు 1 సిలిండరే ఇచ్చారు, అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు సూపర్ 6 మీరు ఒకసారి ఆ వాళ్ళ తీసుకున్న మేనిఫెస్టో చూద్దాం.
3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఏమైంది? 1,500 రూపాయలు ఏమైంది? ప్రతి ఆడబిడ్డకి కూడా 18 సంవత్సరాలు దాటితే నెలకు 15,000. అంటే 2 సంవత్సరాలకి కలిపి ఎంత ఇవ్వాలి? 1,500 అంటే నెలకి 1,500 అంటే నీకు 12 నెలలకి కలిపి సుమారుగా 18,000 అవుతుందా? 18,000 అవుతుంది. 2 సంవత్సరాలకి కలిపి 36,000 ఇవ్వాలి. ఏమైంది? నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి నెలకి 3,000, సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000. ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఇవ్వలే, 1,500 రూపాయలు ఇవ్వలేదు. ఇక్కడ అమ్మఒడిలో కటింగ్స్, తల్లికి వందనంలో కటింగ్స్. 6 సిలిండర్లు ఇవ్వాల్సింది 1 సిలిండర్ ఇచ్చారు. 40,000 రూపాయలు ఇవ్వాల్సింది 5,000 ఇచ్చారు. సూపర్ హిట్ అంటే మరి ఇవన్నిటినీ కూడా అసెంబ్లీలో అడిగే అవకాశం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న 11 మంది కూడా బాయ్కాట్ చేయడం అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఉంటే దీన్ని నిలదీసే అవకాశం ఉండేదిగా. ప్రతిపక్షం కావాలని ఆయన హైకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గౌరవిస్తూ ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఉంటే సరిపోయేదిగా. అంటే అసెంబ్లీలో మాట్లాడాలి అంటే కొంత సమయం, ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. నీకు అందరు శాసనసభ్యులకి ఇచ్చినట్టు అసెంబ్లీలో 5 నిమిషాలు ఇస్తాను, 10 నిమిషాలు ఇస్తానంటే అక్కడికి వెళ్ళి మనం వాయిస్ వినిపించగలిగేది కూడా ఏముండదు. ఆ మాత్రం దానికి మనం వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ 5 నిమిషాలు 10 నిమిషాలే ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అసెంబ్లీ బయట ఇచ్చినా కూడా మీరు అనుకున్న మైలేజ్ అయితే వచ్చేదిగా. ప్రజా సమస్యల మీద అది చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆర్ట్. అది ఏంటంటే మేము అసెంబ్లీలో మేము కూడా కూర్చున్నాము, రావడం పొడియం దగ్గర గొడవ చేయడం, వెళ్ళిపోవడం, మేము ఏదో చేసేసామని చెప్పుకోవడం, అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి బయట కూర్చొని టీలు తాక్కొని క్యాబిన్లోనే కబుర్లు ఆడుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఇప్పుడు అదే కదా మా నాయకుడికి ఫాల్స్గా ఇది చేసేది కానీ, లేదంటే అక్కడ ఫేక్ ఇది కానీ తెలియదు. అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తాం సార్? అసలు అంటే మేము అదే అడుగుతున్నాం. అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్తాం, మాకు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంకో పార్టీ లేదు, ఉన్నదంతా కూటమి ప్రభుత్వం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీకేంటి భయం? మీకు టైం ఇవ్వడానికి ఏంటి భయం అని అడుగుతున్నాను. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడానికి మీరు ఏ తప్పు చేయలేదు, అన్ని సూపర్ హిట్ అన్నప్పుడు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నారు? మీరు ఎందుకు మేము మాట్లాడుతామంటే అంత భయపడుతున్నారు? ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఆ రోజు మేము అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ప్రజల తరపు పోరాటం. నేను వెళ్ళి స్పీకర్కి ధన్యవాదాలు చెప్పేసరికి 2 నిమిషాలు పోతుంది. ఇంకొన్న 3 నిమిషాలు 4 నిమిషాలు ఏం మాట్లాడతాం? ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాట్లాడేటువంటి అవకాశం కల్పించండి. అప్పుడు మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ వివరంగా మేము చెప్పడానికి అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చెప్తాం, ఏదో మాట్లాడతాం, పలానా దగ్గర అన్యాయం జరిగింది అంటే ఎక్కడ జరిగింది చెప్పంటాం. మనం వివరాలు చదవడానికి 1/2 గంట అయినా పడుతుందిగా. పలానా రోజు పలానా దగ్గర ఈ బిల్లు ఇలా చేశారు, ఇది ఇక్కడ ఇలా అయింది, ఇక్కడ ఈ తప్పు జరిగిందని చెప్పాలి. నీ సమయం అయిపోయింది, బెల్లగొట్టి కూర్చో అంటారు. దానివల్ల ఎందుకు? ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు, అసెంబ్లీ గమనించాలి కదా. ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఏ విధంగా మైక్ కట్ చేశారనేది కూడా ప్రజలకైతే గమనిస్తారు కదా. గమనిస్తారండి. ప్రజలు గమనించినప్పటికీ కూడా పూర్తిగా ఇప్పుడు వెళ్ళి ఏదో పబ్లిసిటీ కోసం వెళ్ళడం అనేటువంటిది వద్దు. మనకంటూ ఒక హోదా ఉంటే, అంటే హోదా అయింది సార్, మనం హోదా కూడా మనకి ఏదో అక్కడ పెద్ద గొప్పలా మనం అడగట్లేదు. మనం అడుగుతున్నది సమయం. ఆ సమయం అనుకుంటే మనం వెళ్ళి మాట్లాడవచ్చు. మనం మాట్లాడితే మధ్యలో ఎవరో ఇప్పుడు ఉన్న 5 నిమిషాల్లో మాట్లాడుతుంటే మధ్యలో ఎవరో లెగిస్తారు, అటు నుంచి వాళ్ళు సహా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దానికి మనం కౌంటర్ ఇచ్చుకునేసరికి టైం అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి కొంత. ఎందుకంటే మరి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మరి కూర్చొని మరి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ప్రస్తుతానికైతే ఇదే మెయిన్ ఇష్యూ. మనం అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అంటే అక్కడికి మనకు కావాల్సిన సమయం. మరి మండలికి ఎందుకు వెళ్తున్నాం? మనం అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కౌన్సిల్కి వెళ్తున్నాం కదా. ఎందుకంటే అక్కడ మనకి స్ట్రెంత్ ఉంది, మనకు కావాల్సిన టైం మనకుంది, మనం మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి వెళ్తున్నాం. అక్కడ మనం మాట్లాడాల్సిందంతా కూడా మనం వినిపిస్తున్నాం. ఏడాదిన్నర పాలన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అక్రమ కేసులు బాగా వేస్తున్నారు, కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ టార్గెట్గా తప్పుడు కేసులు బాగా వేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఎలా ఉంది సార్? రెడ్ బుక్ పాలన నడుస్తుందా లేదా ఏంటి? అది ఓపెన్గా కనబడుతుంది కదండి, ఓపెన్గా కనబడుతుంది కదా. అంటే నాకు నా ఫోన్లో ఉంటాయి, ఆ ఫోన్ కూడా నేను తీసుకురాలేదు. కానీ ఎంత ఓపెన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళు తీసుకెళ్ళి
20-30 పోలీస్ స్టేషన్లు తిప్పడమా? మీరు 12, కేసులు 13 పెట్టారుగా జిల్లాలు తిప్పడమా? 19-24 మధ్యలో మీరు కూడా సోషల్ మీడియాలో పెట్టినందుకు కేసులు పెట్టారుగా తెలుగుదేశం పార్టీ మీద. పెట్టినా అది చాలా మరీ కుటుంబ పరంగా ఆడవాళ్ళ మీదకి వెళ్తే తప్ప అంత సీరియస్గా ఎక్కడా కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. మరీ కుటుంబాల్ని, ఇంట్లో ఆడవాళ్ళని కూడా వ్యంగ్యంగా, వల్గర్గా చేస్తే తప్ప అటువంటి వాళ్ళకి కొంత భయం ఉండాలి అని చెప్పి, కానీ వాళ్ళని కూడా ఎంత హింసించినటువంటి పరిస్థితులు లేదు. ఈ రోజు వాళ్ళకి ఒక కేసు పెట్టి ఒక భయం చెప్పి పంపించడమే తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా లోపల పెట్టి లాఠీలతో కొట్టి 10-12 స్టేషన్లు తిప్పేటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా లేవు. మీరు ఒకసారి అది కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు కూడా చాలా కొన్ని కేసెస్, చాలా ఫ్యూ కేసెస్లో అది కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ విషయాల మీద వల్గర్గా పోస్టులు పెట్టి మార్ఫింగ్లు చేసి పెట్టినటువంటి వాటి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి పరిస్థితి తీసుకున్నారు. నాడు వైఎస్ఆర్సీపీ ఏదైతే కొంతమంది నాయకుల మీద అక్రమ కేసులు బనాయించిందో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అంటున్నారు. ఆ రోజు మీరు కూడా అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టడం జరిగింది, అదేవిధంగా ధూళిపాల నరేంద్ర మీద కేసు పెట్టడం జరిగింది, అదేవిధంగా ఇంకా ఆ లైన్లో చూసుకుంటే అలాంటి కేసులన్నీ నడిచి అక్రమంగా కేసులు బనాయించారని వాళ్ళు చెప్పారు ఆ రోజు. ఈరోజు మీరేమో రెడ్ బుక్ పాలన అంటున్నారు. అక్రమంగా కేసులు అనేటువంటిది ఏ రోజు కూడా లేదు. మీరు చూడండి, అసెంబ్లీ సాక్షిగా ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో వాటన్నిటిని చాలా క్లియర్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా అసెంబ్లీ సాక్షిగా బయటను మాట్లాడి వివరాలు తెలియజేసిన తర్వాతే వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మీరు చూస్తే చాలా మటుకు ఎక్కడ కూడా అక్రమంగా వాళ్ళు చెయ్యని తప్పులకి వాళ్ళు లోపల పెట్టి చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరి మీద కూడా పెట్టినారంటే అక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఉన్న తర్వాతే అవన్నీ కూడా సమీక్షించి 1-2 సార్లు తప్పు జరిగింది అనుకుంటేనే, తప్పు జరిగితే ఎవరి మీదైనా మనం యాక్షన్ తీసుకోవాలి కాబట్టి తీసుకోవడం జరిగింది. మీ డిజిటల్ బుక్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో అందరూ మీటింగ్ పెట్టారు, నియోజకవర్గ సమన్వయకర్తలు అందరితోటి డిజిటల్ బుక్ ఒకటి ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. రెడ్ బుక్ ఆపోజిట్ అది ఏంటి సార్? ఇది రెడ్ బుక్ ఆపోజిట్ అని అనుకోండి. రెడ్ బుక్ అనేటువంటిది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వీళ్ళందరినీ కూడా ఒక రకంగా వాళ్ళందరినీ హింసించేటువంటి ఒక కార్యక్రమం. అదొక సైకో ఆనందం లాంటి బుక్ అది. డిజిటల్ బుక్ అనేటువంటిది అలాంటిది కాదు. డిజిటల్ బుక్లో ఎప్పుడైనా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమైనటువంటి కేసులు బనాయించి ఇస్తే వాళ్ళ బాధని హైకమాండ్కి తెలియజేసుకునేటువంటి విధంగా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. అందులోని నాకు పలానా అన్యాయం జరిగింది, పూర్తిగా ఇది నన్ను ఈ రకంగా దెబ్బతీశారు, ఈ రకంగా నన్ను కూలగొట్టారు, లేదంటే ఈ రకంగా నా ఇల్లు కూలగొట్టారు, నా మీద అక్రమ కేసులు బలాయించారంటే విత్ వివరాలతో పాటు సాక్ష్యాలతో పాటు అందులో పెడితే రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే అధికారులు తప్పు చేశారో మళ్ళీ వాటిని రీఎంక్వైరీ చేసి కార్యకర్తలకు న్యాయం జరిగేటువంటి విధంగా, తప్పు చేసినటువంటి అధికారులు శిక్ష పడేటువంటి విధంగా. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళని పిలిపిస్తాను, రిటైర్ అయిపోయినా సరే నేను వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. అధికారులను పరోక్షంగా బెదిరించినట్టేనా సార్ ఇది? తప్పు చేస్తున్నారంటే వాళ్ళు బెదిరింపు కింద ఫీల్ అవ్వాలి. కరెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అధికారులు? నేను కేసు పెడతాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళని నేను హింసిస్తాను అంటే వాళ్ళ అధికారులు ఎందుకు అవుతారండి? అలా చేసిన వాళ్ళందరూ టీడీపీ కండువాలు కప్పుకోమనండి. వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా పనిచేయాలి, అందరికీ సమానంగా పనిచేయాలి. నీకొక రూల్ నాకొక రూల్ అంటే అలా అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా స్పీచ్లో మాట్లాడుతూ మాట తగిలితే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తారు. వాటి చవడాలు తీస్తాను, చెప్పు తీసుకు కొడతాను, తోలు తీస్తాను, తోకలు కత్తిరిస్తాను, బొక్కలో పడేస్తాను. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అండి, ఒక్కొక్కరిని బొక్కలో పడేస్తాను. అదేం మాట? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అది. రైతులు పార్టీ రైతులు యూరియా కోసం వాళ్ళు రోడ్డు ఎక్కితే ఎవరైనా మళ్ళీ యూరియా రోడ్డు బొక్కలో పడేస్తారు. అంటే రైతులను బెదిరించడం కాదా? అంటే ఇంకా ఎవరు నోరెప్పకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టం కోసం రోడ్డుకి ఎక్కకూడదు. మరి మీరు మీకు ఒక న్యాయం, ఇంకొక న్యాయం. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. కేవలం నిజంగా ఇలాగా
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఉద్దేశించి అంటున్నారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుని ఒక ఉద్యోగిగా చేయకుండా ఒక పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలాగా మారి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప అందరినీ ఉద్దేశించడం కాదు. లోకల్ పాలిటిక్స్కి వస్తే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదేవిధంగా పంచకర్ల రమేష్ బాబు గారికి మధ్య ఏంటి సార్ వివాదం ఏంటి? ఏది మీకును పంచకర్ల రమేష్ గారికి వివాదం ఏమైనా నడిచిందా? వివాదం అని ఏం కాదండి, జనరల్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉంటాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చేరిన తర్వాత కూడా మరి అప్పుడు ఆయన ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా పెందుర్తి చేశారు కాబట్టి నాకు ఒక మాట చెప్తారనుకున్నాను, చెప్పలేదు, జాయిన్ చేసుకున్నాను. అంటే మీకు చెప్పకుండా ఆయన్ని చేర్చుకోవడం దాని మీద మీరు కొంత ఆయనతోటి గ్యాప్ అనేది అలాగే కంటిన్యూ అయింది. ఆయన ఎక్కడ అంటే మీరు ఆయన కలుపుకుపోలేదు, ఆయన కూడా మిమ్మల్ని కలుపుకునే ప్రయత్నం చేయలేదు అంటారు. నేను ఒకటి చెప్తాను, నేను పార్టీ ఫస్ట్ నా ఇండివిజువల్ దానికన్నా. లోపల ఇంటర్నల్గా మాకు ఎన్నైనా ఉండొచ్చు. ఆయనకి విశాఖ సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారు పంచకర్ల రమేష్ బాబు. మా ఇంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా చైర్ ఎలా ఉంటే వెనకాతలో ఒక చాలా పెద్ద బ్యానర్ ఉంటుంది, చాలా పెద్దది ఉండి దాని మీద అంతా ప్రోటోకాల్ అంతా కూడా ఉంటుంది. ఆయనకి ఎప్పుడైతే విశాఖ సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారో నైట్కి నైట్ బయట బోర్డులు కాదు, మా ఇంట్లో ఉన్నటువంటి ఫ్లెక్స్ నేను చింపేసి పంచకర్ల రమేష్ బాబు గారి ఫోటో యాడ్ చేసి నా ఇంట్లోనే యాడ్ చేసి ఫ్లెక్స్ పెట్టించాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి అ సిగ్నల్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారే ఆయన ఫోటో వేస్తున్నారు, మనందరం కూడా మా ఊర్లో వేసిన ప్రతి ఫ్లెక్సీలో కూడా ఆయన ఫోటో పెట్టిన ఫ్లెక్స్ వేసేవాడిని. అలాంటిది మేము మీకు వేసేవాడిని. ఏ కార్యక్రమం ఉన్నా సిటీ ప్రెసిడెంట్గా ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఆయనకి ఇచ్చేవాడిని. కాపు కళ్యాణ మండపం ఓపెనింగ్ అయింది, ఆయన కూడా పిలిచి ఆయన్ని అక్కడ పెట్టి మాట్లాడించాను. ఏ కార్యక్రమం ఉన్నా పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఉన్నా సిటీ ప్రెసిడెంట్గా ఆయన ప్రోటోకాల్ నేను ఎప్పుడు కూడా దాటలే. ఆయన లేకుండా ఫ్లెక్సీ ఉండదు, ఒక పాంప్లెట్ ఉండదు, ఒక పోస్టర్ ఉండదు, చేసుకున్నాను. ఆ తర్వాత మా సుబ్బారెడ్డి గారితో నేను ఒక మీటింగ్ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అనుకుంటాను, జయంతి కార్యక్రమం పెద్ద స్థాయిలో నేను వేపకొండ దగ్గర పెట్టడం, కొన్ని వేలాది మంది జనాలు రావడం. దానికి కూడా ఆయన సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను పర్సనల్గా ఆయన్ని ఇన్వైట్ చేసి ఇన్విటేషన్ కూడా ఆయన పేరు మీద ఇచ్చి ఖచ్చితంగా అన్నయ్యనే పిలుస్తాను, నేను అన్నయ్యని పిలిచాను, ఆయన తమ్ముడు మీరు రావాలని అని చెప్పాను. ఆయన రాలేదు. ఆయన కోసం చేయించిన మొమెంటో కూడా ఈ రోజుకి అలాగే ఉంది. ఆయన ఫోటో నా ఫోటో పక్కన ఆయన ఒక పెద్ద ఫోటో పెట్టి నాకు పెట్టి సాయిరెడ్డి జగన్ గారిది పెట్టి శుభ్రంగా మొమెంటో కూడా అలానే ఉంది. ఆ మొమెంటో కూడా అనే మొమెంటో కూడా ఉండిపోయింది, పంపించేస్తాను, ఆయన మీటింగ్కి రాకపోతే పంపించేస్తానని చెప్పాను. ఈ రోజు మీటింగ్ అయింది, రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన కేవలం వచ్చింది పెందుర్తిలో పోటీ చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చారు. సుబ్బారెడ్డి గారు వాళ్ళ జనాల్ని అంతా కూడా చూసి మళ్ళీ అదీప్ని మీరు ఇక్కడ గెలిపించుకుని రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అని చెప్పారు. చెప్పగానే నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి ఆయన పార్టీలోకి వచ్చేటప్పుడు కనీసం నా మాత్రం కూడా మీ దృష్టికి పార్టీ నాయకులు ఎవరు తీసుకురాలేదు సార్? తీసుకురాకపోయి నేను పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే పార్టీలోకి అధికారంలో చాలా మంది వస్తుంది, నేను అది ఇప్పుడు పెద్దగా మైండ్లో పెట్టుకోలేదు. కలుపుకునే వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు ఇదండి, నేను కలుపుకునే ప్రయత్నం చేశాను. ఆయన కలిసేవారు సార్? ఆయన కలిసేవారు బాగానే ఉన్నాడు. ఆయన కూడా 2-3 సందర్భాల్లో అదీప్ కాదంటే నేను అడుగుతాను తప్ప అదీప్కి తీసిమ్మని చెప్పి నేను అన్నా అని చెప్పారని 2-3 అన్నారు. కానీ ఆయన ఇంటెన్షన్స్ అలా లేవు. అదీప్కి కన్ఫర్మ్ అని సుబ్బారెడ్డి గారు చెప్పగానే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేగా పెందుర్తి నియోజకవర్గానికి ఇదే పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు, మీరు అన్నయ్య అన్న వ్యక్తి. ఎడన్నరలో ఏం చేశారంటే ఏం చెప్తారు సార్? ఆయన ప్రజలను అడగండి మీరు. అంటే నన్ను అడిగితే రాజకీయ నాయకుడిగా నేను చెప్పేది వేరు, ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు ఏం చేశారంట. సరే ఆయన్ని అడిగి పని ఆయన ఏం చేశాడు ఆయన చెప్పగలడేమో ఒకసారి కనుక్కోండి. అంటే ఏం చేయలేదనా మీ ఉద్దేశం? నేనైతే నాకు తెలిసి ఇది జనరల్గా రెగ్యులర్గా పంచాయతీలకు వచ్చే ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్, జీవీఎంసీ నుంచి వచ్చే ఇవి తప్ప, జీవీఎంసీ వచ్చిన నిధులు తప్ప ఆయన మరి చేసింది నాకైతే 1.5 yearలో ఏం కనబడలేదు. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీను ఆయన అమలు చేసే దిశగా ఎక్కడైనా ప్రయత్నం చేసినట్టు కనిపించింది సార్? నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఒకటి వేపకొంట పినిగాడు రోడ్డు ఉంది కదా, అది నేను చెప్పాను, దానివల్ల కూడా అది నా ఓటమికి చాలా కారణమైంది సురేంద్రబాబు. దాన్ని మాత్రం ఆయన 2024 గెలవగానే ఒక నెల రోజుల్లోనే ఆయన పుట్టినరోజు అయినట్టుంది, ఆ 10 రోజుల ముందు వచ్చి నా పుట్టినరోజుకి చేసేస్తానని అన్నారు. ఆ పుట్టినరోజు అయిపోయింది, మళ్ళీ మొన్న కూడా పుట్టినరోజు అయిపోయింది. తప్పలేదు, పుట్టినరోజు అన్నారు, ఏ పుట్టినరోజు అని చెప్పలేదు కదా, ఎన్నో పుట్టినరోజో చెప్పలేదు.
రోజులు అవుతుంటే అది అవ్వాలనే కోరుకుంటున్నాం. మా టైంలో మేము చేయలేకపోయాం, మాకు ఉన్నటువంటి ఇబ్బంది కూడా మేము చెప్పాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది, అధికారంలో ఉంది. ఆ కూటమికి సంబంధించి టీడీపీ నాయకుడే ఎమ్మెల్యే ఇప్పుడు దాని కాంట్రాక్టర్ కింద కూడా ఉన్నాడు. సో వాళ్ళు మరి మాట్లాడి చేసుకోగలగాలి ఇప్పటికి. మరి ఎందుకు ఇంకా అవ్వలేదంటే ఫైనల్గా చెప్పండి సార్, 2029 నాటికి వైఎస్ఆర్సీపీ బలోపేతమై మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇవాళ ఒకటి ఇందులో రెండు ఉంటాయి ఇప్పుడు కూడా. ఒకటి అవతల వాళ్ళ ఫెయిల్యూర్ మనకు సక్సెస్ అవుతుంది అనుకోవడం ఒకటి, మన సక్సెస్ వల్ల అవతల వాళ్ళ ఫెయిల్యూర్ అవ్వాలని ఒకటి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు చేయట్లేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కాబట్టి, లేదంటే రైతు ఈ తల్లికి వందనం సరిగ్గా చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఓడిపోతారు, మనం గెలిచేస్తాం అనుకోవడం తప్పు. అవతల వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల మనం సక్సెస్ అయిపోతాం అనుకోవడం చాలా తప్పు. మన సక్సెస్ వల్ల వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వాలి అని పనిచేసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తాం. అదే పట్టుదలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కింద స్థాయి నుంచి కూడా మళ్ళీ బూత్ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క అనుబంధ విభాగాన్ని బలోపేతం చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలు మనం ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసి ఒక భరోసాగా నిలబడాలనేటువంటి కార్యాచరణ నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది, రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా మేమందరం కూడా వెళ్తాం. మరొక సంవత్సరం రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా అయితే చూపిస్తుంది అనేటువంటిది నమ్మకంతో ఉన్నాం. ప్రతిపక్షంగా నిలబడడంలో, ప్రజల తరపున పోరాటం చేయడంలో వైఎస్ఆర్సీపీ విఫలం చెందుతుంది అంటున్నారు. ఇవాళ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలోని ఆయన బయటికి వెళ్తే వచ్చేటువంటి ప్రజాదరణ చూడలేక లేనిపోయిన ఎడిటింగ్లు చేసి మనుషులు చచ్చిపోతున్నారు. ఇవాళ సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి సిపి గారు ఎస్పీ గారు నాకు ఐడియా లేదు, ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ కాన్వాయ్లో జరిగినటువంటి ప్రమాదం, అది ఒక ప్రైవేట్ వెహికల్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయిందంటే దానికి కూడా లేకుండా మళ్ళీ ప్రత్యేకంగా పెట్టేటువంటి పరిస్థితి. మొన్న చూడండి, విద్యుత్ ఛార్జీలు పెంపినప్పుడు ధర్నా ఎవరు చేశారు? మొన్న రైతులు యూరియా కోసం ఎంత పెద్ద ఎత్తున మేమందరం కూడా పోరాటం చేస్తాం. అప్పుడే కదా ప్రభుత్వం దిగొచ్చి యూరియా కోసం మాట్లాడడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు యూరియా కోసం రైతుల కోసం మాట్లాడలేదు. ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎక్కి రైతుల పక్షాన ధర్నాలు చేసి రాస్తారోకాలు చేశారు, ఆ రోజే యూరియా కోసం ఆ రోజు నుంచే మాట్లాడడం జరిగింది. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అసలు ఎప్పుడు మనం చరిత్రలో చూడలేనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. పాడేరు మెడికల్ కాలేజ్ అయితే అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక మెడికల్ కాలేజ్ వల్ల 2550 సీట్లు మనకు అదనంగా మన రాష్ట్రానికి వస్తూ ఒక్కొక్క హాస్పిటల్లో 500 పడకల హాస్పిటల్, కాలేజ్లో 500 బెడెడ్ హాస్పిటల్ అంటే ఎంతమంది పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యశ్రీ నెలగా నిర్వీర్యం చేస్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే వీటిని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. ప్రణాళిక మన యోజన విభాగం ఆధ్వర్యంలో జరిగింది. మళ్ళీ దీనికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అవి కూడా పెట్టి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తాం. ప్రజల తరపునే ఎప్పుడు కూడా మేము ఉంటాం. మా పార్టీ పుట్టిందే ప్రజల నుంచి. అవాళ మేము వచ్చామంటే 1 సీట్ నుంచి మొదలయ్యి 67కి వచ్చి 157కి వచ్చాం, మళ్ళీ దిగాం, మళ్ళీ ప్రజల మన్నలతోనే మేము పైకి వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.